సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. సిస్టర్ చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనను. వెంటనే నేను ఆత్మవస్తున్నైతిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన నీ నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నీ కృప కొరకు వేడుకుంటున్నాం. నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు, నడిపింపు కొరకు వేడుకుంటున్నాం ప్రభువా. ఈ ప్రాంగణమును, ఈ వేదికను మీ రక్తముతో తడిపి శుద్ధి చేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరము గొప్పవాళ్ళము కాదు ప్రభువా, నిన్ను హెచ్చించటకే, నిన్ను ఘనపరచుటకే కూడుకొని ఉన్నాము ప్రభువా. ఏ మనుషులను మహిమపరచుటకు కాదు కానీ నిన్ను మహిమపరచుటకే వచ్చున్నాము ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామములకే మహిమ కలగాలని వేడుకుంటున్నాము ప్రభువా. సహాయం చేయండి, మా పాపాలు బలహీనతలన్నీ క్షమించండి ప్రభువా. శుద్ధి చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రాంగణం అంతా యేసు నామములో మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము నాయన. మీ రక్తంలో ఉన్న శక్తిని యేసు నామములో విడుదల చేస్తున్నాము ప్రభువా. నీవే హెచ్చాలి, మేము తగ్గాలి ప్రభువా. కృపనివ్వండి తండ్రి. రాత్రి కాల సమయంలో వింటున్న ప్రజల కొరకు యేసు నామములో నీ వాక్ శక్తిని విడుదల చేస్తున్నాము ప్రభువా. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడగలిగినట్లు మా మనోనేత్రాలను తెరవండి ప్రభువా. నీ వాక్యము వెల్లడి తోడనే వెలుగు కలిగినట్లుగా చేయండి ప్రభువా. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నిన్ను గురించిన భయం పుట్టించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యం పంపి ప్రజల జీవితాలను బాగు చేయండి. వారు పడిన గుంటలో నుండి వారిని లేపమని అడుగుతున్నాను ప్రభువా. నీ వాక్యముని బ్రతికించినట్లుగా, బాధల్లో మాకు నెమ్మదినిచ్చినట్లుగా సహాయం చేయండి. నీ మహిమల రాకడికై మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, ఈ సమయంతటిని మీకు అప్పగిస్తున్నాను ప్రభువా. వాక్యము మీది, సంఘమును మీరే కట్టారు. సంఘమును పరిశుద్ధ ప్రభు రాకడకు సిద్ధపరిచింది కూడా మీరే కనుక ఈ సమయంతటిని మీకు అప్పగిస్తాను ప్రభువా. మీరు మాతో మాట్లాడి మీ మహిమల రాకడికై సిద్ధపరిచి మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి చాలా ప్రాముఖ్యమైన పరిచయ మాటలు మనం పెట్టడం జరిగింది. ఈ లేఖన భాగం నుంచి మొదలు పెట్టాము. అపోస్తలుడైన యోహానుకు కలిగిన ప్రత్యక్షత అంటే యోహానుకు బయలుపరచబడింది అనడం కంటే యోహానుకు ప్రత్యక్షంగా చూపించింది అనడం చాలా కరెక్ట్ అవుతుంది నా అభిప్రాయ ప్రకారం. ప్రత్యక్ష సాక్షి చూసినట్లే యోహాను కళ్ళారా తన కళ్ళెదుట జరిగిన సంభవాలన్నీ కూడా రాశాడు. నిన్న రాత్రి చెప్పాను, ఇది యోహాను దర్శనములో చూడగా భవిష్యత్తులోకి వచ్చి కళ్ళెదుట జరిగినవన్నీ చూసి వెనక్కి వెళ్ళి రాశాడు. అందుకే ప్రకటన గ్రంథ భాషా శైలి, ఆ గ్రామర్ మీరు గమనిస్తే ఇట్స్ రిటన్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ లో రాయలా, జరగబోతుంది, జరుగుతుంది అని రాయలా. దానియేలు ఎప్పుడైతే దర్శనం చూశాడు, అంత్యకాల దర్శనము, ఆ దర్శనమును దర్శనముగానే చూశాడు, ప్రత్యక్షతగా చూడగా. దానియేలుకు కలిగిన దర్శనాలలో దూత ఖచ్చితంగా చెప్పాడు, ఇవి అంత్యకాలమునకు సంబంధించినవి, ఇవి ఇప్పుడెప్పుడే జరిగేవి కావు, జరగబోతున్నవి, ఇప్పుడే కాదులే, ఎప్పుడో జరుగుతాయి అని దానియేలుకు చెప్పడం జరిగింది. కానీ యోహాను చూసినప్పుడు మాత్రం యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇది ఎప్పుడో జరగాల్సినవి కావు, ఇదిగో సమయం వచ్చేసింది, నీ కళ్ళెదుటనే జరుగుతుంది ఇదంతా. ప్రకటన గ్రంథాన్ని యోహాను రాసిన భాషా శైలిని అనేక మంది బైబిల్ పండితులు తప్పుబట్టి లేక అపార్థం చేసుకుని ఇదంతా జరిగిపోయిన చరిత్ర, యోహాను కాలంలోనే గతించిపోయిన చరిత్ర, ఇది భవిష్యత్తులో ఇలాంటిది ఏమి జరగదులే అనే ధీమా వ్యక్తం చేసే పొజిషన్కి వచ్చేసారు చాలా మంది కూడా. ఆ భాషా శైలిని అర్థం చేసుకోక యోహాను కళ్ళు ఇదిగో అంటున్నాడు, ఇదిగో ఇంగ్లీష్లో బిహోల్డ్, చూడు, అది వచ్చేస్తాడు, మేఘారుడై వచ్చుచున్నాడు, వస్తాడు.
వచ్చుచున్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, తన కళ్ళెదుట జరుగుతున్న విషయాలను యోహాను రాసి పెట్టాడు. భవిష్యత్తుకు వచ్చి చూసేశాడు, జరుగుతాది అని కాదు, తాను జరగడమే చూసేశాడు. అంటే ఖచ్చితంగా ముమ్మాటికి ఇది అతి త్వరలో, అతి సమీపంలో మన కళ్ళెదుట జరగబోతున్న విషయాలు. ఇది సోదం చెప్పండి ఒకసారి. అలాగే ప్రకటన గ్రంథంలో యోహాను బయలుపరిచిన 4 చాలా ప్రధానమైన సత్యాల గురించి నేను చెప్పడం జరిగింది. నిన్నటి రాత్రి రాని వాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళ కోసం మరి ఆ రీక్యాప్ కనుక నేను చేయకపోతే, నేను కంటిన్యూ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని కొంచెం వెనక్కి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిన్న దినము రాని వాళ్ళ కొరకు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం బయలుపరుస్తున్న 4 ప్రధాన సత్యాలు లేక ప్రధానమైన విషయాలు బయలుపరిచాడు. 1, ప్రకటన గ్రంథం యొక్క సారాంశము, టార్గెట్ ఏంటి అంటే యేసుక్రీస్తు ఎవరో బయలుపరచడమే. అందుకే ఇంగ్లీష్లో ప్రకటన గ్రంథం మొదలు పెట్టినప్పుడు ఆ ఫస్ట్ లైనే ప్రకటన గ్రంథానికి సారాంశం. The revelation of Jesus Christ. యేసు క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత. ఎవరు గురించిందో కాదు, సైతాన్ ఎవడు, ఆ కొమ్ములు ఎక్కడి, ఆ 7 తలలు ఏంటి అన్నది అనవసరం. అసలు ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ బయలుపరచాలనుకుంటున్న విషయం ఏంటంటే, యేసు నీవు అనుకుంటున్న వాడు కాదు, నువ్వు అభిప్రాయపడిన వాడు కాదు, నీ ఐడియాలజీస్కి అందని వాడు, మీ కాన్సెప్ట్స్కి అందని వాడు, మీ అభిప్రాయాలకి, మీ చర్చలకి అందని వాడు. యేసుక్రీస్తు ఎవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలని యేసుక్రీస్తును బయలుపరచడమే ప్రధాన లక్ష్యముగా ప్రకటన గ్రంథం రాయటం జరిగింది. అందుకే చెప్పాను, యేసుక్రీస్తును ప్రకటన గ్రంథములో యోహాను 7 రూపాల్లో చూశాడు. 7 రూపాలలోని ప్రత్యక్షతే ప్రకటన గ్రంథ ప్రత్యక్షత. రెండోది, ప్రకటన గ్రంథం బయలుపరుస్తున్న 2 ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘం యొక్క భవిష్యత్ ఏంటి, క్రైస్తవుల భవిష్యత్ ఏంటి, యేసు ప్రభువుని క్రైస్తవులు నమ్ముకుంటే వాళ్ళకి వచ్చింది, ఒరిగిందేంటి, ఆస్తులు, అంతస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, వెండి, బంగారాలు, వజ్ర వైడూర్యాలు, ఇవే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలుగా మీరు భావించి అభిప్రాయపడి దాంతో సెటిల్ అయిపోతుంటే, ఎక్స్క్యూజ్ మీ, సినీ యాక్టర్లకి, రాజకీయ నాయకులకి, గూండాలకి, మాఫియా డాన్స్కి, వేశ్యలకు మనకంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఏమన్నా మరి పరిశ్రమ నమ్ముకోకుండానే బాగా సంపాదించారు, మరి కష్టపడి సంపాదించారు. ఏమందాం, దేవుడు వాళ్ళని బాగా ఆస్వాదించడం అందాం. ఇవే ఆశీర్వాదాలు అయితే యేసుని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి. దెయ్యాలు నమ్ముకుంటే చాలు, అవే చేస్తున్నాయి. రాంగ్ కాన్సెప్ట్లో చాలా ఇరుక్కుపోయారు క్రైస్తవులు. యేసుక్రీస్తు నమ్ముకుంటే వచ్చిందేంటి, ఒరిగిందేంటి, యేసుక్రీస్తులో ఉన్న నిరీక్షణ ఏంటో ప్రకటన గ్రంథం బయలుపరుస్తుంది. క్రైస్తవుల యొక్క భవిష్యత్ ఏంటి, సంఘం యొక్క భవిష్యత్ ఏంటి. మూడోదిగా, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే రాత్రి చెప్పేశాను కాబట్టి జస్ట్ అవుట్లైన్స్ చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. మూడోదిగా, ప్రకటన గ్రంథం బయలుపరిచే విషయం ఏంటంటే, సంఘం వెలుపటున్న సొసైటీ, అన్య జనుల ప్రపంచం, ద జెంటైల్ వరల్డ్, ద పేగన్, ద హీదన్ వరల్డ్, ద నాన్ క్రిస్టియన్ వరల్డ్, ద సొసైటీ ఆఫ్ నాన్ క్రిస్టియన్స్, ప్రపంచం వ్యాప్తంగా సంఘములో చేర్చబడిన సాధారణ ప్రజానికము వాళ్ళ భవిష్యత్ ఏంటి. తినడం, తాగడం, చదవడం, ఉద్యోగాలు సంపాదించడం, కెరియర్లో డెవలప్ చేసుకోవడం, వాళ్ళ అంబిషన్స్ని రీచ్ అయిపోవడం, స్పోర్ట్స్ స్టార్స్గా వెళ్ళడం, సెలబ్రిటీస్గా వెళ్ళడం, ఇంజనీర్స్గా, సైంటిస్ట్గా, ఏదో పొలిటీషియన్స్గా ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోవడం, ల్యాండ్స్ కొనుక్కోవడం, అపార్ట్మెంట్ సంపాదించి బ్యాంక్ మీద దాచుకొని అంత ఇన్సూరెన్స్ పెట్టుకుంటే వావ్ దిస్ ఇస్ లైఫ్. ఇంతేనా లైఫ్ అంటే? ఇంతేనా? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇలాగే సాగుతాదా? ప్రకటన గ్రంథం బయలుపరుస్తుంది. గొట్టెలి పెట్టు లాంటి భయంకరమైన అతలాకుతలము చేసే భయంకరమైన భవిష్యత్తు కనిపెడుతుంది ఈ నార్మల్ ప్రపంచ ప్రజల కొరకు. ఇలా సాగదు. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారు కదా, భవిష్యత్తు అలా ఉండదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏమన్నాం, రాత్రి పడుకొని రాత్రి మళ్ళీ తెల్లారి కోసం మినపప్పు నానబెడదాం, రేపు ఇడ్లీ కదా, అప్పుడు స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బిజీ కదా. ఇలా రొటీన్గా సాగిపోతున్న ప్రపంచ లైఫ్ స్టైల్ ఇలా సాగలేక
తారుమారయ్యే రోజులు రాబోతున్నాయి. ప్రజలకి తెలియదు, ప్రకటన తెలియపరుస్తుంది. 4వ విషయం, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న దెయ్యాలు, లోకనాథుడు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి ప్రకటన బయలుపరుస్తుంది. స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రకటన యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దాన్ని చదివినవాడు ధన్యుడే, వినినవాడు ధన్యుడే, గైకొనినవాడు ఇంకా ధన్యుడు. స్తోత్రం చెప్పండి కనిపిస్తారు. మరి ప్రకటించేవాడు ఏం రాయలా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రకటించమని. ఓకే, పాయింట్ ఎక్కడ మొదలు పెట్టానంటే, యోహాను చూసిన ఈ ప్రత్యక్షత భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న దగ్గర మొదలు పెడితే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో యోహాను చూస్తున్నాడు, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేనేం చేసుకోవాలి? ఒక లైట్ ఆఫ్ చేయడానికి అవుతుందా? ఈ ప్రొజెక్టర్ నా లైట్, లేకపోతే స్క్రీన్ గురించి ముందుకు తీసుకెళ్ళి సరిపోతుంది, లైట్ తగ్గకుండా. స్తోత్రం గట్టిగా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. నేను రాత్రి ఎక్కడ మొదలు పెట్టానంటే, బైబిల్లో సువార్త ఎంత ఉందో దుర్వార్తలు కూడా అంతే ఉన్నాయి. మరీ అంత మీన్ మైండెడ్ అయిపోకూడదు మనం. అర్థమవుతుందంటే, మరీ అంత మీన్ మైండెడ్ అయిపోకూడదు, నేరో మైండెడ్ అయిపోకూడదు, ఏకపక్షంగా ఆలోచించకూడదు, రెండు వైపు ఆలోచించాలి. చాలా బ్యాలెన్స్డ్గా లెవెల్లో ఉండాలి, చాలా లెవెల్గా ఉండాలి. ఓకే, పాయింట్ ఏంటి అంటే, రైట్, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేది. ఇది భూమి అయితే, ఇక్కడ పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. బైబిల్లో సువార్తయే కాదు దుర్వార్తలు కూడా ఉన్నాయి అన్నాను. అంటే ఏ బైబిల్ మనకి దేవుని ప్రేమ గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని ఉగ్రత గురించి చెప్తుంది. సో ప్రేమ గుడ్ న్యూస్ అయినప్పుడు, సువార్త అయినప్పుడు, ఉగ్రత అనేది ఎక్కడ సువార్త అవుతుంది? ఖచ్చితంగా దానికి కాంట్రరీ, ఆబ్వియస్లీ అది బ్యాడ్ న్యూస్. దేవుని రక్షణ అనేది సువార్త అయితే, నాశనం అనేది ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే నాశనమును గురించి కూడా బైబిల్ ప్రస్తావిస్తుంది. ఏ బైబిల్ మనకి దేవుని కృప గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని కృపకు వ్యతిరేకమేటో తీర్పులు, జడ్జ్మెంట్స్. ఏ బైబిల్ దేవుని క్షమాపణ గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని శిక్షల గురించి, పనిష్మెంట్, కండెమ్నేషన్, చాస్టైజ్మెంట్ గురించి ప్రస్తావిస్తోంది. దేవుడి గురించి సగమే తెలుసుకోవడం చాలా ప్రమాదకరం. అర్ధ సత్యం ప్రమాదకరం అంటారు. సత్యం తెలుసుకోవడం మంచిదే, సగం తెలుసుకుంటే మాత్రం ప్రమాదంలో పడతావు. బండి ఎలా ఉందన్న కండిషన్ బాగుంది కానీ అందులోకి బండి వేసుకెళ్ళిపోయాడు, కానీ బ్రేక్ ఫెయిల్ అన్న అంటే అది వినిపించుకోలేదు. కండిషన్ అంతా బాగుందన్నా కానీ అది చెప్పలేదు, నువ్వు తాము తీసుకుని వెళ్ళిపోయాడు. అరే కానీ ఏంటి, బ్రేక్ ఫిట్ చేయలేదు. ఇంకా నేను పూర్తిగా వినే వారికి ఆగరు, కొంతమంది ఆగరం లేదు, వినాలం లేదు. మ్యాటర్ అది వినాలం లేదు. యేసు ప్రభు కాళ్ళు చేతులు కట్టేసి నిలబెడితే, ఎందుకయ్యా యేసు ప్రభు లోకంలో వచ్చి మామూలు తింటున్నావు, ఇప్పటికే బాబాలు తక్కువ అయ్యారా నాకు అన్నాడు పిలాతు. ఇంతమంది బాబాలు ఉన్నారు, మత బోధన చేసిన వాళ్ళు ఉన్నారు, నీతి బోధన చేసిన వాళ్ళు ఉన్నారు, నువ్వేంటి మధ్యలో ఇరికినావు, మధ్యలో మాకు బుర్ర తినడానికి అసలు ఏంటి అంటే, ప్రభు అన్నాడు, నేను వద్దునే రాలా, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, అందుకే నేను పుట్టి తిని. శోభం చెప్పినట్టు ఒకసారి క్రిస్మస్ మెసేజ్ ఇప్పుడే అయిపోయింది మీకు, అర్థమైందా? యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో
ప్రభు పిలాతు ఎదుట నిలబడి చెప్తున్న మాట ఇది. నేను ఉట్టిగా కూర్చొని అనుకున్నావా? ఏదో సంస్థ స్థాపించడానికి, ఒక మతాన్ని స్థాపించడానికి, ఒక రిలీజియస్ లీడర్గా నేను వచ్చాను అనుకున్నావా? అబే, సత్యమును గురించి సాక్ష్యమించుటకు నేను వచ్చి తిని, అందు నిమిత్తమే పుట్టి తిని. చదువుతాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు 18వ అధ్యాయం 36 నుండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. నేను చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. హల్లెలూయా. సత్యం ఏంటో చెప్పడానికి వచ్చాడంట. ఎందుకు? మీకు ప్రశ్న. బైబిల్లో మొదటి ప్రశ్న ఏంటి? నేనే చేసుకోవాలి. రైట్. బైబిల్ మొదటి ప్రశ్న. హలో, పొరపాటున ఆదామా నీవు ఎక్కడా అని అంటారేమో. మొదటి ప్రశ్న దేవుడిది కాదు. మొదటి ప్రశ్న సైతాన్ది. ఇది నిజమా, ఇది సత్యమా అని అడిగాడు. ఒక్క ప్రశ్నతోనే భయంకరమైన అబద్ధాన్ని పరిచయం చేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజలు అబద్ధాన్నే చాలా నిజంగా నమ్ముతా ఉంటే, ప్రతి అబద్ధాన్ని, అబద్ధ మార్గాలు ఎంచుకొని, అబద్ధ విషయాలు ఎంచుకొని, అబద్ధ పద్ధతులు నమ్ముకొని, అబద్ధ ఉపదేశాలు, సాంప్రదాయాలు నమ్ముకొని, అబద్ధమైన కార్యాలన్నింటినీ నమ్ముకొని నిమగ్నమై లీనమై అవలంబిస్తుంటే, ఒక రోజున యేసు ప్రభు దిగొచ్చి ఏమంటారంటే, భయ్యా బహుభోగయా, ఎక్కువైపోయింది, చాలు, సత్యం ఏంటో చెప్పడానికి నేను వచ్చాను. సోదం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సత్యము చెప్పడానికి వచ్చినప్పుడు ఈ మాట చెప్పగానే ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. అవునా, ఏం చెప్పండి, ఏంటి సత్యం వినాలి చెప్పండి అని క్యూరియాసిటీ పెరగడం కామనే. పిలాతు కూడా ఆ క్యూరియాసిటీ పెరిగి ఆ కింద అడుగుతాడు, అవునా సత్యం అనగానేమి, ఏమిటి ఆ సత్యం అని అడిగాడు. కానీ చదవండి సార్. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల ఆ మాట మళ్ళీ చదవండి. సత్య సంబంధి అయిన ప్రతివాడును తర్వాతది. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అందుకు పిలాతు సత్యమనగా ఏమి? ఒకసారి ఆగండి. మీకు నాకు కలిగిన క్యూరియాసిటీ పిలాతు కూడా కలిగింది. ఏంటంటే ఏంటి సత్యం చెప్పి నాకు చెప్పు అనిపించింది. కానీ తర్వాత ఏమైంది అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, ఒక్కసారి సత్యమేంటో అని క్వశ్చన్ వేసిన వాడివి ఆన్సర్ వచ్చే వరకు ఆగలేవా? టైం లేదా? ఓ యువర్ బిజీ, చాలా బిజీగా, చాలా బిజీ పీపుల్. ఓకే, ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంది, ఒక కొటేషన్ ఉంది. నోబడీ ఈజ్ టూ బిజీ. యాక్చువల్లీ నోబడీ ఈజ్ టూ బిజీ. ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రయారిటీస్. ఎవరు అసలు బిజీ కాదంట యాక్చువల్లీ. మరి ఏంటి, వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యతల మీద ఆధారపడి ఉందంట. ఈరోజు సండే సర్వీస్ అయి ఉంటుంది, చాలా మందికి. కొందరు వెళ్ళి ఉండరు చర్చికి. పాస్టర్ గారు అడుగుతారు, ఏమి సార్ మీరు రాలేదు బ్రదర్ గారు అంటే, సారీ అండి కొంచెం బిజీ అయిపోయింది ఈరోజు అంటే. అది బిజీ కాదు, నువ్వు ఈ పని కంటే ఆ పనికి ప్రాధాన్యతను ఎక్కువ ఇచ్చే. దట్స్ ఇట్. నువ్వు ప్రార్థన కంటే, దేవుడికి సన్నిధికి వెళ్ళడం కంటే, నీకేదో బిజినెస్ ఉంది, ఎవరితో మీటింగ్ ఉంది, ఎవరితో లావాదేవీలు ఉన్నాయి, అక్కడ డబ్బులు బాగా వస్తాయి, అక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంది, దీనికంటే దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు అంతే. బిజీ అన్నారు దాన్ని. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రయారిటీస్. మీరు ఇచ్చే విలువల మీద, మీరు ఇచ్చే ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంది. సత్యం అనగానే క్యూరియాసిటీ పెరిగిన వాడివి ఆన్సర్ వరకు కనిపెట్టడా? ఓపిక లేదా? ఐఎమ్ నాట్ టూ బిజీ, నేను వినడానికి చాలా బిజీ అని. చాలా బిజీ, పీపుల్ బిజీ, వినడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే స్వస్థత జరగవు కదా. అలాంటిది అంటే ముందే హైలైట్ చేస్తాము. స్వస్థతలు, ప్రవచనాలు, పేరు పెట్టి పిలవడాలు. హలో, నేను దానికి వ్యతిరేకం కాదు. మా పరిచయంలో దేవుడు గొప్ప స్వస్థత చేశాడు. ఒకసారి గోళ్ళని దెయ్యాలు వెళ్ళగొట్టడం జరిగింది, గోళ్ళని పేర్లు పెట్టి పిలవడం జరిగింది. అన్నీ ఓకే, అన్నీ ఉన్నాయి, అన్నీ నమ్ముతాం. పరిశుద్ధాత్మ పొంది నుండి సోదం చెప్పడానికి వస్తారు.
హల్లెలూయా. బట్ యు నో ప్రయారిటీస్. ప్రజల స్వస్థత, శరీర స్వస్థతల కంటే వారి ఆత్మలు రక్షణకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అది మా డిఫరెన్సెస్. హల్లెలూయా. కారణం ఏంటంటే క్రైస్తవులు మన స్వస్థత సభల్లో క్రైస్తవులు ఎక్కువ వస్తారా, అనిలు ఎక్కువ వస్తారా? మీరు చెప్పండి. ఆమా నిజమే, క్రైస్తవులే. కానీ స్వస్థతలు, అద్భుతాలు దేవుడు ఇచ్చింది అన్యుల కోసం. వాళ్ళ వాక్యం వినంత టైం ఉండదు. దేవుని శక్తి ఏంటో చూడాలి కాబట్టి యూనో మిరకల్స్ ఆర్ మెంట్ టు ప్రూవ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అద్భుతాలు క్రీస్తు సమాధిలో లేడు, పునరుద్ధానుడు అయిపోయాడు అని నిరూపించడానికి ఇచ్చాడే తప్ప వేరే దేనికోసం కాదు. టు ప్రూవ్ ఆయన పునరుద్ధానాన్ని రుజువు చేయడానికి ఇచ్చాడు. చచ్చిపోయాడు, వింటానేంటి, బతుకున్నాడు, చూడు యేసు ప్రభువా, ఎక్క ఒంటలు బాగాలేదంట, చూడు నాయన, చూడు ప్రభువా అని అంటే ఆయన ముట్టి స్వస్థపరచనుకోండి, వీళ్ళు బెంబిలెత్తిపోతారు. అవునా ముట్టినాడండి, ఎవరైనా ఎవరింకేంటి యేసు ప్రభు, అవునా బతికి ఉన్నాడా, అవును మరి సమాధి ఖాళీగా ఉన్నాయండి, నేను చెప్తే వింటాడు. హల్లెలూయా. కానీ దురదృష్టవశాత్తు మరి సువార్త క్రైస్తవులు కానీ జల్లుగా, సువార్త క్రైస్తవులు నిజంగా అన్ని జల్లుకి అది నమ్మి మనం క్రైస్తవులు అయ్యాం. కానీ సువార్త సభలో మన బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. సువార్త సభలు అన్ని జనులకి, ఉజ్జీవ సభలు, ఉపవాస సభలు క్రైస్తవులకి. అర్థమైంది? పొలం ప్రతిదానికి మనమే పొలం అని వెళ్ళిపోయి కూర్చుంటామంటే సువార్త ఎప్పుడు వెళ్ళదు. నా బిడ్డ ఏ సైనిక సినిమా పడ్డ పొలం అని ఎడుతూ ఉంటారే, ఏడవలేదా? అరే 1వ తరగతి అయిపోయిన తర్వాత 2-3 తరగతులకు వెళ్ళాలండి, పైన ప్రమోట్ అవ్వాలి. 3వ తరగతి ఉన్నాడు, మరలా 1వ తరగతిలో కూర్చొని ఏ ఫర్ యాపిల్ అంటే బాగా చెప్పాడండి ఈరోజు మాస్టర్ అన్నట్లేదు. వెళ్ళలేదా? ఇప్పుడు చదవలేదా? పాస్ అవ్వలేదా? అద్భుతాలు క్రైస్తవుల కోసం కాదు, అన్ని జనుల కోసం. క్రైస్తవులు స్వస్థ సభలకు వెళ్ళడం వేస్ట్. ఎందుకంటే క్రైస్తవుడు రోగంతో చచ్చిన పరలోకం వెళ్తాడు. సోతం చెప్పండి ఒకసారి. అది పాయింట్. క్రైస్తవుడు నా కిడ్నీ బాగా అయిపోయిందండి, దేవుడు కాపాడాడండి అని చచ్చిపోతే ప్రాబ్లం ఏంటి? అమ్మో చచ్చిపోతే నరకం. అందుకే రోగాలు డీల్ చేయాలి సేవకుడు, అంతే కదా బిడ్డ. నీ శరీరంలో ఏ వ్యాధి ఉన్నా, అరే నీ గుండెలో ఏ పాపం నాను మాట్లాడలేదు ఎందుకు? నీ గుండెలో ఏంటి పాపం దాచుకున్నావు, అది కనపడతలేదా? సత్యం తెలియక ఇంత ప్రాబ్లం అవుతుంది. క్రైస్తవుడు రోగంతో చచ్చిన పరలోకం వెళ్తాడు బ్రదర్. ఆ నిరీక్షణ లేదు మన వాళ్ళకి, ఆ నిరీక్షణ లేదు. కొంచెం చచ్చిపోయినాడు సాక్షి, ఒక తల్లి వచ్చి అంటది, నన్న భర్త కిడ్నీలతో బాధపడుతున్నాడు, బాగా అయిపోయాడు, దేవుడు ముట్టాడు. అక్కడ ఇంకొక అక్క ఉంటుంది, వాళ్ళ భర్త కిడ్నీలు రోగంతో చచ్చిపోయాడు. అక్కడ ఆవిడ బిక్కమోహం వేసుకొని చూపుతూ ఉంటుంది, ప్రభువా వాళ్ళని ముట్టినావు నాయన, నన్ను ముట్టలేదు నాయన, అంత పాపినా నాయన. పర్నాడు బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళు ప్రార్థన చేసి, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. పాపం కానీ భర్త చచ్చిపోయాడు. అక్కడ ఈవిడేమో ముట్టాడు అని సాక్షి సరిగ్గా ఆవిడ మీకు పాపంలో ఉన్నాయన్నా నేను ఇక. కానీ విషయం చెప్తున్నాను, వాళ్ళు నిరాశపడరు, మరలా ఆదివారం వచ్చినాక చర్చికి వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ సాక్ష్యం చెప్పిన విశ్వాసం కంటే ఏమి జరగకపోయినా వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్తున్నారు చూసారా, వాళ్ళ విశ్వాసం గొప్పది. చావుకు అంత భయపడిపోతారు ఏంటంటే, తుమ్మిన దగ్గర జాయిన్ అయిపోతారు మెడికల్లో, లేకపోతే స్వస్థత ప్రార్థన. ఏమంటే వీడికి దగ్గు, నాకు తుమ్మండి ప్రార్థన చేయాలి. దగ్గు తుమ్ము కూడా రావద్దా ప్రభుని నమ్ముతుంటే? దగ్గులు తుమ్ములు కూడా రావద్దా అండి? యేసు మాత్రం వినేసేది మీరు కష్టపడలేదా? కొంచెం కష్టపడలేదా ప్రభు కొరకు? ప్రయాసం ఉందండి. ప్రయాసపడి దారం మోసుకుంటా మరి బలి గుర్తుంటాయి, మనకి వెళ్ళి బలి గుర్తుంటాయి. సరే ఓకే, మనం అక్కడికి వెళ్తాం. సోతం చెప్పండి ఒకసారి అక్కడికి. హల్లెలూయా. అచ్చా, ప్రయాసపడి భారం మోసుకున్న సంస్థలో నా ఎందుకు రండి, నేను మీకు ఒక పాయింట్ ఆగండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మన పిల్లలు స్కిట్ చేస్తుంటారు చర్చిలో. ఏం స్కిట్ అంటే, ఇది ఒక అతను పాపం మూట మోసుకుని ఉంటాడు, బస్తా మూట, దాని మీద పాపము అని రాస్తుంటారు. ఆడ మూయలేక, అన్న అక్క అయ్యా ఏమైనా హెల్ప్ చేయండి, నేను బాణం మోసుకోలేకపోతున్నానంటే ఒకడు తాగుతాడు. వస్తాడు, ఇది దమ్ము కొట్టినామనుకో
అలా హల్కా అయిపోతుంది, మొత్తం తేలిక అయిపోతాడు. పాప తాగుతాడు. ఆ తాగ ఆ లివర్ చెడిపోతే ఇంకో మూట ఎక్స్ట్రా అవుతాడు. అయ్యో తాగితే మొత్తం పోతుంది అనుకున్నానండి, ఈ మూట ఎక్స్ట్రా అయిపోయింది కానీ నా మూట దిగలేదు అయ్యా అని తిరుగుతుసరికి డ్రగ్ అడిక్ట్ ఉంటాడు ఒకడు, సిగరెట్ తాగాడు. ఈ దమ్ము కొట్టావు అనుకో నీకు ఏం తెలియదు, అవునా అని దమ్ము కొడతాడు, సిగరెట్ తాగుతాడు. అప్పుడు ఒక 2 నిమిషాల వరకు అలా తేలినట్టే ఉంటుంది, కానీ ఊపిరితిత్తులు చెడిపోయాయి, ఇంకా 2 మూటలు ఎక్స్ట్రా. అయ్యా 2 ఊపిరితిత్తులు 2 మూటలు అయ్యా, అయ్యా నా పని బాగాలేదయ్యా, అయ్యా నా పరిస్థితి బాగాలేదయ్యా, ఇంకో డ్రగ్ అడిక్ట్ అంటాడు. ఈ డ్రగ్ తీస్తే కుక్కని కొంచెం ఇంజెక్షన్ చేసుకున్నావనుకో ఆ గాల్లో తేలినట్టే ఉంటుందంటే ఆడిచ్చేస్తాడు. ఆ డ్రగ్స్ తీసుకున్నందుకు వాడు మెదడు నుంచి అరికాళ్ళ వరకు మొత్తం లోపలంతా కుళ్ళిపి ఉంటుంది, ఇక సాగు దగ్గరికి వచ్చేస్తాడు. ఇకపోతే వ్యభిచారం అలాగా 4 మూటలు ఎక్స్ట్రా ఉన్నాయి తప్ప వీటన్నిటికీ తక్కువ. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ డ్రామా చేసినప్పుడు. తర్వాత ఇప్పుడు చేయండి కానీ పూర్తి అనమాట. హల్లెలూయా. తర్వాత ఒక మంత్రుడు వస్తాడు, ఏంటి బాధ? అయ్యా ఈ బాధ మీ 3 పట్టుకోలేకపోతున్నా, నేను నీకు ఇంత మంత్రం వేసి పెడతా, ఈ తాయెత్తును కట్టుకున్నావు అనుకో అసలు లేదు అంటే ఆ మంత్రం వేసుకొని తాయెత్తు కట్టుకుంటాడు. ఈసారి 4 మూటలు కాదు 4 దయ్యాలు యాడ్ అవుతాయి వాడి జీవితంలో. ఆ 4 దయ్యాలు యాడ్ అయిపోయి వాడిని తిని వాడిని బతుకునిగా పిండేసి వాడి రక్తంతో తాగేస్తే అప్పుడు ఒక పాస్టర్ వస్తాడు. ఏంటి బాధ అంటే, అయ్యా అందరి మోసం చేశాడు అయ్యా, నువ్వు కూడా మోసం చేస్తావా ఏంటి అంటే, నమ్మకూడనేమో ముందు నమ్మేస్తాడు, నమ్మాల్సిన వద్దు ఈయన కూడా మోసం చేస్తాడు అంటాడు. నీకు ఎక్కడ సొల్యూషన్ ఉందో అంత తొందరగా నమ్మరండి మనిషి బుద్ధి అంతే. ఆయన పాస్టర్ గారు ఓపిక పట్టి వెంటపడి నా మాటని అయ్యా వేసుకో నమ్ముకో అయ్యా ఆయన రాస్తున్నాడు నీ భారం అంతా తీసుకుంటామంటే అప్పుడు పాపం నమ్ముకుంటాడు. నమ్ముకొని ఈ సేవకుడు ఏం చేస్తాడంటే పాస్టర్ గారిని అతను లాక్కొచ్చి ఏసే సిలువ దగ్గర తీసుకొస్తాడు. ఇంకొకడు ఆ డ్రామాలో స్కిట్లో ఏసే సిలువ మీద ఉంటాడు ఒక అబ్బాయి, అక్కడ తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే నీ మూటలన్నీ నీ భారం అంతా ఆయన పాదాల దగ్గర దించాను కానీ అన్నీ దించేస్తాడు. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అనగానే చాలా తేలిగ్గా అనిపిస్తుందండి, నెమ్మదిగా అనిపిస్తుంది, విశ్రాంతి అనిపిస్తుందండి అని అంటాడు. మూటలన్నీ అక్కడ పెట్టి ప్రభా ఈ మూటలు ఏదే నువ్వే మూసుకో టాటా వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడితో స్ట్రీట్ అయిపోద్ది మనం, కానీ నా స్ట్రీట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. శోభం చెప్పినట్టు వస్తాడు గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు, వీడు వచ్చాడు మూట వదిలేసిన తర్వాత ప్రభా ఇక నువ్వే మోసుకో నాకు ఎదిగి వెళ్ళిపోతుంటే ప్రభు అంటాడు ఎక్స్క్యూజ్ మీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదే ప్రభా మూట నువ్వు మొత్తం కదా, నీ మూట నేను మోస్తాను సరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదే విశ్రాంతి దొరికిపోయింది నాకు, నేను చెప్పకుండానే చెప్పక్కర్లేదు ప్రభా, నాకు చూడండి ఫ్రీగా ఉంది, తేలిగ్గా ఉంది. ఏం చదివేవు? మత్తయి 11:20 చదివాను ఆయన, అదే బాధ. ఆ కింద చదవాలా నువ్వు, మనం చదువుతాం. మత్తయి సువార్త 11:28 చదవాలి ఒకసారి. 11:28 భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ వరకు చదివి అక్కడ వరకే కంటస్ పెట్టుకుంటాం మనం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదురుకి రండి అంటే మూటలను తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర పడేసి ప్రభువా నాకు విశ్రాంతి దొరికిపోయింది అనుకుని వెళ్ళిపోవడం కాదు, నువ్వు అనుకోవడం కాదు, ఆయన అనుకోవాలి. ఎందుకు చదవండి ఇప్పుడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? అప్పుడు నా కాడి అప్పుడా? ఓహో సోపం ఎప్పుడు ముందు చెప్పండి. ఎప్పుడు? మన మూట ఇది, మన భారము ఆయన దగ్గర దించినప్పుడు కాదు విశ్రాంతి, మనది దించి ఆయన కాడి మన మీద వేసుకున్నప్పుడు విశ్రాంతి. అదేంటి ప్రభా ఇదేమో లేకపోతుంటే మళ్ళీ నువ్వు ఏదో మోటెత్తావేంటి, అదే ఫిట్టింగ్ నాకు ప్రభు కంగారు పడుకో. నా భారము నీ పాప భారం అంతా బరువైనది కాదు, నా కాడి సులువైనది తేలికైనది. సోకం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ ట్రాన్సాక్షన్ అంటే లావాదేవీలు అంటే ఇచ్చి పుచ్చుకోవడాలండి. హలో, నువ్వు ఇచ్చిన తర్వాత వాడు పుచ్చుకోవాలి. మన స్వార్థాలు ఉండాలంటే అన్ని ఆయన చేసేసాడు, నువ్వేం చేయక్కర్లా అని ఎక్కడ చెప్పండి. సినిమా అన్ని ఆయన చేసేసాడు, నువ్వేం చేయక్కర్లా. మరి ఏం చేయక్కర్లేదా?
కొత్త బోధ ఏంటో తెలుసా? గాడ్ ఛానల్లో నడుస్తుంది. నువ్వు విధేయత కూడా చూపించక్కర్లేదు అని బోధ వచ్చింది. ఆయన సిలువ వేయబడినప్పుడే నువ్వు పాపలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, నమ్మినా, నమ్మకపోయినా, వినినా, వినకపోయినా యు ఆర్ ఫ్రీ అనే సువార్త వచ్చేసింది. ఇటువంటి దిక్కుమాలిన సువార్తను కనుక మీరు నమ్ముతున్నట్లయితే భయంకరమైన మోసంలో ఉన్నారు. 100%, he did 100% on the cross. ఓకే, నీకు రక్షణను తేవడానికి ఆయన 100% చేశాడు. కానీ అది నువ్వు పొందడానికి నువ్వు చేయాల్సింది కూడా ఉంది. హల్లెలూయా. ఈ రెండు అర్థం చేసుకోవాలి. దేవుని కాడనేది మన జీవితం ఒకటి ఉంది. ఒక భారం, ఒక బరువు, ఒక బాధ్యత, ఒక ప్రయాసం ఉందండి క్రైస్తవ జీవితానికి. నీ పాపాలు క్షమించేసనుకో, లోకాన్ని అమితముగా గో మై సన్ ఎంజాయ్ ద వరల్డ్ అని పంపించాడా? అలాగే ఎంజాయ్ చేస్తున్నారు మరి. తరతరాలకు సరిపడ్డ ఆస్తి నీకు ఇచ్చాను బిడ్డ, తినుము, త్రాగము, సుఖించుము అనే సువార్త నడుస్తుంది ఇక్కడ. ఎక్కడ కాదులే, సోకి చెప్పండి ఎక్కడ సార్. సరే, మ్యాటర్ ఏంటంటే హల్లెలూయా, బైబిల్లో సువార్త ఎంత ఉందో దుర్వార్తలు కూడా అంతే ఉన్నాయి. కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సువార్త అన్ని జనులకి, ఉజ్జీవ సభలో క్రైస్తవులకి, ఉపవాస కూటాల క్రైస్తవులకి. బట్ వీఆర్ బిజీ పీపుల్, మనం చాలా బిజీ అండి. విన్న వాళ్ళే వింటున్నారు సువార్త. ఒక తండ్రి ఇలాంటి సునామీలో కొట్టుకెళ్ళిపోతున్నాడు. తండ్రితో పాటు కొడుకున్నాడు, పక్కన కొడుకు వాళ్ళ ఫ్రెండ్. హఠాత్తుగా పడవ తెరబడిపోయింది, కొట్టుకెళ్ళిపోతున్నారు. తండ్రికి ఒక్కడికి ఈత తెలుసు. అతను ఆ కొడుకు చేపట్టుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ చేపట్టుకుని ఈదుతూ ఉన్నాడు. కానీ ఇక ఓపిక చాలా, ఎవరో ఒకరిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి అన్నమాట. ఒడ్డున్న జనం అరుస్తున్నారు, ఎలాగోలా చేయి, ఇద్దరిని తీసుకొచ్చేయి, ఏదో చేయి, ఇద్దరిని తీసుకురాయ్యా, వదలకయ్యా అంటుంటే లాస్ట్కి నేను చేయలేనయ్యా, ఒకరిని విడిచిపెట్టక తప్పదు అని అంటే అందరూ అరుస్తున్నారు. ఆ ఫ్రెండ్ వదిలేయి, కొడుకుని తీసుకొచ్చేయి, ఫ్రెండ్ వదిలేయి, కొడుకుని తీసుకొచ్చాయి అంటే మొత్తం మీద ఆ తండ్రి ఈదుకుంటే కింద మీద పడి ఒడ్డుకు వచ్చాడు. ఒక్కడిని తీసుకొచ్చాడు. ఎవడి ఈయడం చూస్తే కొడుకు కాదు, కొడుకు వాళ్ళ ఫ్రెండ్. బుద్ధుందా నీకు? ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా అని అందరూ తిట్టారు. కొడుకు గురించి ఆలోచిస్తావా? నీకు సొంత కొడుకు కదా, అంత శత్రువు అని. నీ కొడుకు అంటే చచ్చిపోవాలి అని కొన్ని మనం మొక్కుకున్నామేంటి? కొంపతీసి కొడుకుని కాపాడుకుంటావా, ఫ్రెండ్ని కాపాడుతావా? ఎవడంటే ఫ్రెండ్ గురించి ఎవడో అడుగుతాను ఇక్కడ. ఫ్రెండ్ నీ కొడుకుని కదా కాపాడుకోవాలంటే అతను అంటాడు, నా కొడుకు రక్షణ పొందాడు, అతడు చచ్చిపోయినా పరలోకం వెళ్తాడు, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా రక్షణ పొందలేదు. చచ్చిపోతే నరకంటారు కాబట్టి బతకాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఫ్రెండ్కే ఉంది. లేదు, మనమైతే సొంత సభలో మనదే కదలైంది, బతకాల్సిన అవసరం మనకే ఉంది. ఇక్కడ అర్థమైందా? సావు అంటే నరకం అన్నంత ఫీలింగ్ అండి. సావు అంటే ఏ శివుడికి వెళ్తాం అన్న నిరీక్షణ లేదు. మరి ఎక్కడ ప్రయత్నం తయారయ్యారో అర్థం కావట్లేదు వీళ్ళంతా. సావు అంటే చచ్చిపోతే సాక్ష్యం పోయినట్టేనా? సావు రాదా మనకి? స్వస్థత పొంది సావు రాదా? ఇప్పుడు నువ్వు చచ్చిపోదా? చావు అంటే 90 ఏళ్ళ ముసలమ్మ. ఒకసారి 90 ఏళ్ళ ముసలమ్మ అంటే ఏం ప్రార్థించుకోవాలి చెప్పండి? బాబు, కూతుర్ని అల్లుడిని చూశాను, కొడుకు కోళ్ళని చూశాను, మనవరాళ్ళని ఎత్తుకున్నాను, ఏ పాపం ఉండిపోయిందో ఏటో దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవట్లేదు అయ్యా, ఈ నడుము ఉంటే చచ్చిపోతున్నానయ్యా, అయ్యా ఎందుకు ఈ బాధ నాకు ఈ శరీరంలో, నాకు దేవుడు నెమ్మది ఇయ్యడా, నన్ను తీసుకెళ్ళిపోయిన ఒళ్ళో చేర్చుకుంటే ఎంత బాగుంటుంది అయ్యా, నా పాపలు ఏమైనా ఉంటే దేవుడు క్షమించేసి నన్ను తన సన్నిధికి చేర్చుకోమని ప్రార్థన చెయ్యా అని ఎవరు ప్రార్థన చేయించుకోవాలా? 90 ఏళ్ళ ముసలం వచ్చి, కాదు కళ్ళు కొంచెం కనపడలేదు నాయన, ప్రార్థన చేయన్నది. ఇప్పుడు ఈ 90 ఏళ్ళ వయసులో నీకు కళ్ళు కనపడకపోతే ఏ అన్నా? ఇప్పుడు ఈ వయసుకి పోతాయి, కళ్ళు పోతాయి, చెవులు పోతాయి, నడుము పోతాయి, తప్పదు మరి. ఇప్పుడు స్వస్థత అంత అర్జెంట్గా ఎందుకు అంటే ఈ మధ్య టీవీ సరిగ్గా కనపడతలేదు నాయన అంటే, నీ టీవీ కాదు
అది మన ప్రార్థన అవసరాలు ఎలా ఉంటాయి. 90 ఏళ్ళు వచ్చినా వెళ్ళాలని లేదు. మరి ఇంట్లో వాళ్ళు ప్రార్థన, ప్రభా ఈ ముసలి ఎప్పుడు పోతుంది నాయన ప్రార్థన చేయించుకుంటున్నారు వాళ్ళు, మీకు తెలియదు. ఎట్టి ప్రార్థన చేయాలి మేము? స్తోత్రం చెప్పినట్టు ఒకసారి ఎవ్వడికి వెళ్ళాలని లేదండి. ఇంకా బతికి ఎందుకు బతికి ఏం సాధిద్దామనో ఇంట్లో క్యాకులేస్తారు, వినపట్లేదు అంటుంది మీకు. ఇంక సాధించినాం కదా, నన్ను సాధిద్దాం అన్నాను, ఇంకేమో సావరాదు తొందరగా. విన్నాను నేను ఒక కోడలు పెడతా ఉంది తెలంగాణలో. అవన్నీ ఎందుకు తొందరగా సావరాల ప్రార్థన చెయ్యాలి, అది తెలంగాణ అసలు. నేను లోపల అంటున్నా ఊరు ఆయన ఈ తిట్లన్నా తింటారు కానీ సావకూడదట. మేము మీ వయసులో ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభా నువ్వైనా తొందరగా రా, మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళిపో. దిక్కుమాల ప్రపంచంలో బతకాల్సిన అవసరం అయితే అనిపించట్లేదు ప్రభా. ఎదుగు బతుకుతున్నావు కాబట్టి ఇదిగో నీ మాటలు నలుగురు చెప్పి నలుగురు బతికించిపోదామని, నలుగురు సంపాదించి రాజ్యానికి తీసుకెళ్దామని తప్ప వేరే టార్గెట్ లేదు తెలుసా? వేరే ఆప్షనే లేదు ఇక్కడ. నీకు ఎన్ని టార్గెట్లు పెట్టుకున్నా భవిష్యత్తు లేదు ప్రపంచానికి. నీకు అర్థం కావట్లా? దురదృష్టం ఏంటంటే ప్రపంచ ప్రజలకు కొందరికి అర్థమైపోయింది భూమికి ఎక్కువ భవిష్యత్తు లేదని. కానీ మన సభల్లో మాత్రం బ్రదర్ యువర్ ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి బ్రైట్ అండ్ బ్లెస్డ్ అని ప్రవచనాలకి అలవాటు పడిపోయాం ఇక్కడ మనం. నీ భవిష్యత్తును దేవుడు దీవించబోతున్నాడు బిడ్డ. చావబోతున్నారండి అందరూ, తెలియట్లేదు మీకు? చావబోతున్నారు అందరూ. ఎందుకు తెలియట్లేదు? సువార్త ఎక్కువ వినేసారు, దేవుని ప్రేమ గురించి బాగా వినేసారు, ఆయన ఉగ్రత గురించి ఇన్ఫర్మేషన్ లేదు మనకి. ఈ నెగిటివిటీ తెలియక మోసపోతున్నారు. ఇంకొన్నాళ్ళు పోతే ఉగ్రత, తీర్పు, నరకం, శాపం, శిక్ష ఇలాంటి మాటలు లేని పూర్తిగా ఎడిట్ చేయబడిన బైబిల్ వస్తుంది ముందుకి పలసగా. ఇప్పటికే కాదంటున్నారు. విదేశాలకి వెళ్తే, ఫారిన్ కంట్రీస్ వెళ్తే వాళ్ళని అడిగి చూడండి, brother, what do you think about the wrath of God that's going to come? And say, I don't think so, brother. God can condemn somebody to the hell because he's a loving God, all forgiving God, he's a merciful God. నాయన ఎందుకలాగా? అదేంటంటే క్వశ్చన్ ఏంటంటే, దేవుని ఉగ్రత గురించి బైబిల్లో రాయబడింది, దానికి మీరేమంటారు అంటే, ఐ డోంట్ థింక్ సో అండి, మేము అనుకోవట్లేదు. అలా చేస్తారు దేవుడు, మాకు అనిపించట్లా. దేవుడు ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, చూపించే దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు ఒకరిని పట్టుకుని నరకంలో వేసేస్తాడని ఐ డోంట్ థింక్ సో. మరి ఏ బైబిల్ చదివారు వాళ్ళు? మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మొదటి సమయాలు 1 Samuel chapter 2 verse 6. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తుని వాడు ఆయనే. పాతాళములకు పంపుచు అందులో నుండి లేవనెత్తువాడు ఆయనే. Hashtag, did you notice the point? పాతాళంలో పంపగలిగిన వాడు ఆయనే, అందులోంచి రప్పించగలిగిన వాడు ఆయనే. నీ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఏం డిసిజన్ తీసుకోవాలో. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? నేను రప్పించాలా, పట్టుకొని ఇసిరేయాలా? నీ యాటిట్యూడ్ మీద, నా యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంది. ఆయన మనతో ఎలా డీల్ చేయాలో డీల్ చేస్తాడు. It depends upon attitude. భయపడాల్సింది సైతానికి కాదు. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేశారా? భయపడాల్సింది దెయ్యానికి కాదు. నీవు భయపడాల్సిన వాడు ఆయనే. రప్పించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఆయనే, శిక్షించగలిగిన వాడు కూడా ఆయనే. ఇక్కడ సైతాన్ వాడు ఎక్కడ ఉన్నాడు? దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఆళ్ళ గసలు ఆడకుండా మూలకున్నారు వాళ్ళు. మన ప్రాబ్లం ఏంటంటే మనకి దెయ్యాలంటే భయం, దేవుడు అంటే భయం లేదు. మన దేవుడే, మన దేవుడే. మన మేనమామ అన్నట్టే మన దేవుడు.
నా పెద్దనాన్న అయితే ఏమన్నా ఆ మిస్కాన్సెప్షన్స్, ఈ తప్పుడు అభిప్రాయము కట్ చేయడానికి ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. సోపం చెప్పినట్లు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. నీ దేవుడి గురించి నీకే పూర్తిగా తెలియదు. తెలిస్తే నార్మల్గా ఉండరట తెలుసా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకు అతడు ఇచ్చకు మాటలు చెప్పి కొంచెం గట్టిగా ఈకో బంద్ చేస్తారా దయచేసి. ఈకో కొంచెం బంద్ చేసేయండి. ఈకో లేదా నీసం బాగా వస్తుంది సిస్టర్, కొంచెం చదవండి. అందుకతడు ఇచ్చకు మాటలు చెప్పి నిబంధనలు అతిక్రమించే వారిని వశపరచుకొనును. ఒక్క నిమిషం ఆగండి అక్కడ. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. అందుకు అతడు ఎవడో అతడు తర్వాత చెప్తా. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి, ఇది కూడా నోట్ చేసుకోండి. నెంబర్ 3, నిబంధనను అతిక్రమించే వారిని, ఒక పక్కగా నిబంధనను అతిక్రమించేలా చేసి అలా అతిక్రమించే వారిని వశపరచుకొనును. తర్వాత చదవండి. అయితే తమ దేవుని నెరుగువారు, అయితే తమ దేవుని పూర్తిగా కరెక్ట్ గా ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేది, గొప్ప కార్యములు చేస్తారు. సో చెప్పినట్టు ఒకసారి మనకున్న పాజిటివ్ థింకింగ్ వల్ల కిందలైనా బాగా హైలైట్ చేసుకున్నాం. పైన ఎవడు చదవాలి? ఆశీర్వాదాలన్నీ చదువుతాం, శాపాలు ఎవడు చదవాలి? పర్లోకం గురించి బాగా చదువుతాం, నరకం గురించి ఎవడు చదవాలి? అర్థం చేసుకోండి ఒకసారి. అవన్నీ అన్ని చదువుతారు. చదవనా? ఈ పదం మనకు అలవాటు కదా. తమ దేవుని ఎరుగువారు, ద పీపుల్ who know their God shall do exploits, great things for the Lord. Okay, but the people who don't know their God properly, what about them? తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వండర్ఫుల్. మరి తమ దేవుని ఎరగని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే మ్యాటర్ ఇక్కడ. నంబర్ 1, వాళ్ళు చాలా బలహీనులు లేండి. నంబర్ 2, వాళ్ళు దేవుడి కోసం ఏం చేయలేరు. నంబర్ 3, అతడు అనగా క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ వచ్చి ఇచ్చకపు మాటలు చెప్పి, ముద్దు మాటలు చెప్పి, పిట్ట కథలు, కట్టు కథలు, కల్పనా కథలు చెప్పి వీళ్ళను నిబంధనలను అతిక్రమించేలా చేసి వారిని వశపరుచుకొనును. నోట్ దిస్ పాయింట్ బ్రదర్ సిస్టర్. తమ దేవుని గురించిన పూర్తి అండర్స్టాండింగ్, అవగాహన లేని క్రైస్తవులు ఇప్పటికే అబద్ధ క్రీస్తు యొక్క వశంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు అది మోసం అంటే. రాత్రి చెప్పా, పాపంలో ఉన్నవాడిని కన్విన్స్ చేసి వచ్చేమో కానీ మోసంలో ఉన్నవాడిని కన్విన్స్ చేయలేమన్నా. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావన్నయ్యా, అక్కడ నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు అయ్యా, మీరు తప్పుడు రూట్లో వెళ్తున్నా చూడండి. నీకేం తెలుసు? దేవుడు నాతో మాట్లాడాడు అంటాడు. ఆయనకి ఏం చెప్తాం? మాట్లాడకుండా అవుతాం. నీకు దేవుడు బాగా అక్కడ దగ్గర ఉన్నట్టుంది, మేమెందుకే పాస్టర్ మీద. అర్థమైందా? వీళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని దారిలో తేలేం. దాన్నే మోసం అంటారు. రాత్రి చెప్పా, చాలా మంది ఇక్కడ యేసు ప్రభు రాకడ సూచనల్లో ఆయన ఇచ్చిన ఒక సూచన ఏంటంటే, అనేక మంది మోసపోయి ఉంటారు, మీరు మోసపోకుండా చూసుకోండి అన్నాడు. మీరు మోసపోయినా నేను తప్పిస్తాను అన్నా. మోసపోయిన తప్పించడం ఇంపాసిబుల్. పాపులను రక్షించడానికి వచ్చాడు, మోసంలో ఉన్నవాడిని కాకుండా. అర్థం చేసుకోండి కొంచెం. మోసంలో ఉన్నవాడిని తప్పించలేము. ఏంటా మోసం? అబద్ధ క్రీస్తు వచ్చి గంభీరమైన గద్దింపుతో కూడిన, సరి చేసే దిద్దుబాటుతో కూడిన వాక్యాన్ని ఇష్టపడక ఇచ్చకపు మాటలు, ఏమో సంథింగ్ ఇచ్చకపు మాటలు ఇంత పొట్టేసుకొని రాత్రి పగలు తిండి బోతులు తినేసి, ఏమండి పండుగలప్పుడు తాగేసి, ఇంత కిళ్ళియో గుట్టుకాయ నవ్వులుతా వెనకాల షైర్ వేసుకొని ఇలాంటి సభలు కదా 10,000-20,000 ఇస్తున్నాడు అనుకోండి. ఎవడన్నా ఉంటారా? అంటే లేకపోలేదు. ఇక్కడ వాక్యం ఏంటంటే, బ్రదర్
గాడ్ లవ్స్ యూ అని విన్నాడు అనుకోండి, ఆడెక్కడ మారుతాడు చెప్పండి మీరు? అన్ని రోగాలకి హోమియో మందు పనిచేయదండి తీయగా. కొన్ని రోగాలకి సూదులు పొడవాలి, స్వతం చెప్పకుండా ఒకసారి, కత్తులు వాడాలి, డాక్టర్ ముందు ఇక్కడ స్వతం చెప్పకుండా ఒకసారి, ఫోర్సెప్ ఉండాలి, ప్రోబ్ ఉండాలి, ఫోర్సెప్ ఉండాలి, సిజర్ ఉండాలి, స్కాల్పల్ బ్లేడ్ ఉండాలి, అప్పుడు రోగం కత్తిరించాలి. స్వతం చెప్పకుండా గట్టిగా హల్లెలూయా. కొన్ని రోగాన్ని కత్తిరించాలి. అర్థమైందా? కొన్ని బట్టలు మార్చిపోతే వాషింగ్ మిషన్ పనిచేయదు, బండకి బాధగా స్వతం చెప్పలేదు సార్. కొన్ని మురికి అంత త్వరగా అవదు, కానీ మనకు అలవాటు అయిపోయింది. బ్రదర్ గాడ్ లవ్స్ యూ, గాడ్ ఇస్ మర్సిఫుల్ గాడ్. ఇన్ని రాంగ్ అని నేను చెప్పట్లా, ఇవన్నీ రాంగ్ కాదు, కానీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. స్వతం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏమనుకోకండి, గవర్నమెంట్ హాస్పిటల్ మందుల్లాగా తలనొప్పికైనా అదే ఇస్తాడు, కడుపు నొప్పికైనా అదే ఇస్తాడు, జ్వరమైనా అదే ఇస్తాడు. ఏంటన్నా అన్నిటికీ ఇదే ఇస్తాడంటే ఇదే ఇచ్చింది గవర్నమెంట్. అన్నిటికీ ఒకటే పనిచేయదు, వివేచించాలి. కూర్చున్న ఆడియన్స్ ఏంటి? వివేచించిన ఆత్మలో చెప్పాలి, అందుకే ఆత్మలో ప్రార్థన చేయాలి, అందుకే వివేచన వస్తుంది. వాట్ ద పీపుల్ నీడ్ దీస్ డేస్. కాలానికి అనుగుణమైన ఆహారం లేదు. యూనో సంథింగ్, కాలానికి అనుగుణమైన ఆహారము పెట్టే దాసుడెవడో ఆ దాసుడు ధన్యుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు. మొదటిది యజమానుడు అంటే యేసుక్రీస్తు, ఇంటి వారు అంటే సంఘము, తగిన వేళ అంటే కాలానికి అనుగుణమైన ఆహారం పెట్టే దాసుడెవడో అతడే నమ్మకమైన దాసుడును బుద్ధిమంతుడైన దాసుడు. ఇప్పుడు ఒకసారి నాకు చూద్దాం. చలికాలం వస్తుంది, పిల్లలకి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, చల్లగా కస్టర్డ్ అని పెట్టేస్తారా? అమ్మలు పెట్టేస్తారా? లేదు. వేడి వేడి పాలు, బూస్ట్, బార్న్విటా, బాడీకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా హీట్ కలిగి చేసే ఆహారము, వస్త్రాలు సమకూరుస్తారు. వేసవకాలం వచ్చిందనుకోండి, ఏమండి వేడి వేడి పకోడీలు, మిరపకాయ బజ్జీలు ఇవి పెట్టేస్తారా పిల్లలకి? కడుపు పాడైపోతుంది, డిహైడ్రేషన్ అయిపోతుంది, ఎండలో బయటికి వెళ్ళరు. అర్థమైందా? వాతావరణాన్ని చూసి మన ఆహారాలు మారుతున్నాయి. అలాగే మన ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం కదా. కాలాన్ని చూసి వాక్యాహారం కూడా మారాలి. అలా కాలాన్ని చూసి తన సంఘానికి, యేసయ్య సంఘ బిడ్డలకు కాలానికి అనుగుణమైన ఆహారం ఇచ్చేవాడిని ప్రభు అంటున్నాడు, నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు. కాలానికి అనుగుణమైన. మన ప్రాబ్లం ఏంటో చెప్పనా? కాలజ్ఞానం లేదు. మరి ఇంకెలా చెప్తారు చెప్పండి? బైబిల్లో సేవకుల్ని కొన్ని ప్రొఫెషన్స్తో పోల్చాడు. కాపరి అని, గొర్రెల కాపరి అని, జాలరి అని, వ్యాపారి, బిజినెస్ మెన్ అని, రైతు వ్యవసాయకుడు అని. ఓకే, ఎందుకు ఉపయోగించాడు అని అంటే వాళ్ళ ప్రొఫెషన్లో ఉన్న టెక్నిక్స్ సేవకుడికి ఉండాలని. ఇందులో రైతు ఒకటి, జాలరి ఒకటి చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి కాలజ్ఞానం ఉంటుంది. ఏ కాలంలో ఏ విత్తనాలు విత్తితే మొలకెత్తుతాయో రైతులకి ఐడియా ఉంటుంది. ఏ కాలంలో ఎటువంటి చేపలు వస్తాయో దానికి సంబంధించిన వలేస్తారు. కాలజ్ఞానం ఉండాలి సేవకుడికి. అన్ని కాలాలకి మన దగ్గర ఒకే ఉంది. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్నే ఆశీర్వదించిన పొద్దున చెప్పా. దేవుడు పిచ్చోడే కాదు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మన గుర్తునే చేయడానికి. అబ్రహాం ఎందుకు ఆశీర్వదించాడు? నీ స్వజనమును, నీ స్వజాతిని, నీ దేశమును, నీ వాళ్ళని విడిచి నువ్వు వస్తే
అప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు. ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి వాగ్దానికి హ్యాష్ట్యాగ్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. గుర్తుపట్టుకోండి, షరతులు ఏంటో చెప్పకుండా మిమ్మల్ని ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ చేసుకోమని లాగే ఏజెంట్ని నమ్మకండి. ఇప్పుడు కూడా స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా. షరతులు చెప్పరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది కాబట్టి. అది ఎల్ఐసి వాడు, ఇన్సూరెన్స్ వాడు షరతులు చెప్పారు. వాళ్ళకి ముందు వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, 100 మందిని చేర్చుకోవాలి ఇక్కడ అర్జెంట్గా. అన్న ఇది అయిపోద్ది అన్న, అక్క ఇది మీరు చేర్చుకోండి సార్, మీరు ఇది పెట్టుకోండి, ఫుల్ మనకు లాభమే చూపిస్తారు కానీ షరతులు చెప్పడం. షరతులు వర్తిస్తాయి. బైబిల్లో ప్రతి వాగ్దానం, ప్రతి ఆశీర్వాదం హ్యాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. దానికి ఐ అగ్రీ అని క్లిక్ చేసి అప్పుడు డౌన్లోడ్ చేసుకో. సోపం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. కాలానికి అనుగుణమైన ఆహారం లేదు, ఆత్మీయ ఆరోగ్య స్థితికి అనుగుణమైన మందులు లేవు ఇక్కడ. ఆత్మీయ ఆరోగ్యాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, కాలాన్ని బట్టి మన ఆహార అలవాట్లు, మన దుస్తుల అలవాట్లు మారినప్పుడు ఆత్మీయ జీవితం కూడా యాజ్ ఇట్ ఈస్ వర్తిస్తాయి. సో పాయింట్ ఏంటి అంటే, రాత్రి చెప్పింది ఏంటంటే, యేసు ప్రభు పరలోకపు ద్వారం దగ్గర ఉన్నాడు. ఇది ఆఫ్ అయిపోయినట్టు చూడండి సార్. యేసు క్రీస్తు పరలోకపు ద్వారం దగ్గర ఉన్నాడు. స్వతంత్రం హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహణమైనప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అయ్యాడు. తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడు అంటే తండ్రి సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోవద్దు. తండ్రి సింహాసనం మీదనే కూర్చున్నాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోవచ్చు. ప్రకటన 3:21లో తండ్రి ఏ సింహాసనం మీద ఉన్నాడో అదే సింహాసనం మీద యేసై కూర్చున్నాడు. ఓకే, మరి కుడి పార్శ్వం ఎందుకు అన్నాడు అనేది తర్వాత పాయింట్. ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి చెప్పట్లేదు. ఇక్కడ తండ్రి సింహాసనం ఎక్కడుంది అంటే రాత్రి చెప్పాను, పరలోకానికి కేంద్రంలో ఉంది. ఈ పులిపిటి ఎలాగైతే మధ్యలో ఉందో పరలోకానికి మధ్యలో ఉండేదే దేవుని సింహాసనం. అందుకే చెప్పారు హెవెన్ ఇస్ గాడ్ సెంటర్డ్. సింహాసనం చుట్టూ 24 పెద్దలు, సింహాసనం చుట్టూ 4 జీవులు, సింహాసనం చుట్టూ దేవదూతులు, సింహాసనం చుట్టూ పరిశుద్ధులు. పరలోకం మధ్యలో ఉంది సింహాసనం. కానీ యోహాను అంటున్నాడు, నేను చూసేసరికి ఆయన ద్వారం దగ్గరకు వచ్చేసాడు. యేసు ప్రభు ఈరోజు ద్వారం దగ్గర ఉన్నాడు అనడానికి గ్యారెంటీ ఏంటి అనగానే మనం మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 3:24 శిష్యులు యేసు ప్రభుని తన రాకడ సూచనలు అడిగారు. శిష్యులు రాకడ సూచనలు అడిగారు, యేసు సూచనలు కూడా చెప్పారు. మనకు కావాల్సిన సూచనలు అవే. మనకు తారీఖు అక్కర్లా. వాళ్ళు తారీఖు అడగలేదు, మనం కూడా తారీఖు పట్టించుకోవద్దు. వాళ్ళు సూచనలు అడిగారు, ప్రభు సూచనలు చెప్పారు కాబట్టి మనం కూడా పట్టించుకోవాల్సిన సూచనలు. వాట్ డస్ ఇట్ మీన్ బై సూచనలు? కొన్ని గుర్తులు, సంకేతాలండి, సైన్ అండి. గుర్తులు కొన్ని ఉన్నాయి. ఎవరికి ఇచ్చాడు? అన్యజనులకి ఇవ్వలా, సంఘానికి ఇచ్చాడు. ఏమిటా సూచనలు అంటే, ఒకటి సంఘంలో సూచనలు అని చెప్పాను. సంఘంలో చాలా మంది మోసంలో ఉంటారు. నా పేరు చెప్పి కొంతమంది ప్రసంగికులు వచ్చి కూడా మోసం చేస్తారు, అబద్ధ బోధకులు వచ్చి మోసం చేస్తారు. కొందరైతే అద్భుతాలు చూపించి మరీ మోసం చేస్తారు. మోసాలు చాలా ఉన్నాయి. తర్వాత నా నామమును బట్టి సకల జనముల ద్వారా, ఒరియాలో సకల జాతుల వారి ద్వారా మీరు ద్వేషించబడతారు రాయబడింది. ప్రతి వాడు కూడా క్రైస్తవుని ద్వేషించడమే. ఒక తాగుబోతుడు, ఒక వ్యభిచారి, ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు, నోటి కిళ్ళు పెట్టుకొని గారపట్టి పళ్ళు పూడ్చుకోలేడు కూడా. మీకు పర్మిషన్ ఉందా అంటాడు వచ్చి. నీ కూడా లోకువా? మేము అనుకోండి లోకువా? ప్రతి వాడికి లోకువా? కామన్ సెన్స్ ఉందా అది మాట్లాడడానికి? నీలా విప్లవాలు రేపట్లే ఇక్కడ, జాతి కుల మత యుద్ధాలు రేపట్లే ఇక్కడ. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక క్రైస్తవుడు ఉన్నాడేమో చూపించండి. ఏ అశ్లీల వ్యాపారంలో క్రైస్తవుడు ఉన్నాడేమో చూపించండి. అశ్లీలమైన సినిమాలో క్రైస్తవుడు ఉన్నాడేమో చూపించండి. దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవుడే, సంఘమే.
ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని దేశ క్షేమం కోసం ఏ పార్టీ అని లెక్క చూడట్లా, ప్రభుత్వం ఎవరిదైనా సరే క్షేమం కోసం ప్రార్థన చేసేది క్రైస్తవుడేనండి. ప్రజలు మేలు కోరింది, యాక్సిడెంట్లు ఆగాలని, ఉగ్రవాదం ఆగాలని, వర్షాలు కురవాలని, పంటలు పండాలని, మన యవనస్తులు నశించిపోకూడదని, పిల్లలు ఆడపిల్లలు చెడిపోకూడదని ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది క్రైస్తవుడే. నీకు వాడు లోపలైపోయా, అందరూ ద్వేషించటమే. నాకేం అర్థం కాదు, ప్రభు ఆల్రెడీ చెప్పాడు, నిన్ను ద్వేషించేది ఏంటి, వాళ్ళు నన్నే ద్వేషించేది. అడ్జస్ట్ అయిపోన్నాడు. సోదం చెప్పగలుగుతారు సార్ గట్టిగా హల్లెలూయా. ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక బందిపోటుని బరబ్బా కాళ్ళు చేతి కట్టేశారండి ఇక్కడ. ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక ఉగ్రవాది, ఒక దేశద్రోహి, ఒక ప్రజాద్రోహి, ఒక దైవ ద్రోహి, ఒక బందిపోటు, ఒక రేపిస్టు, ఒక అత్యాచారి, మానవంగా చేసి చంపేటోడు, భయంకరమైన విప్లవాన్ని ఈ మంచి అమాయకులను చంపేస్తాడు వీడు. ఇంకో పక్కన యేసు ప్రభు కాలు చేతి కట్టేశారు. ఈయనెవరు? ప్రేమ, నీతి, పరిశుద్ధత, క్షమాపణ, సహనం అనే దానికి శక్తి అయి ఉన్నాడు. ప్రేమ, యేసు ప్రభు ప్రేమిస్తాడు కాదు, యేసే ప్రేమ. నీతి ముందు యేసు నీతి నేర్పిస్తాడు కాదు, యేసే నీతి అయి ఉన్నాడు. ఆయన మనకి జ్ఞానమును, పరిశుద్ధతయు, నీతియు, విమోచనము నాయను. ప్రతి మంచికి ఒక రూపమే, ఒక ఎంపాడిమెంట్, ఒక పర్సనాలిటీ, ఒక వ్యక్తిత్వమే యేసు అండి. ప్రతి దుర్మార్గానికి, అశ్లీలతకి, దౌర్జన్యానికి వ్యక్తిత్వమే బరబ్బ. వీడిద్దరు కాల్చని కట్టేస్తే ఇక్కడ రాజు అడుగుతున్నాడు, ప్రజలారా ఇది పండగ పూట ఈ రెండు శక్తులు, రెండు వ్యక్తులు కాదు, రెండు శక్తులు ఇవి, ఈ రెండిట్లో మీకు ఏ శక్తిని విడుదల చేయాలి అని అడిగితే వి వాంట్ బరబ్బ, వి వాంట్ బరబ్బ, బరబ్బ కావాలని. కానీ బరబ్బాని విడుదల చేస్తే ఈ ప్రపంచంలో దొంగతనం, వ్యభిచారం, అశ్లీలత, కిడ్నాపులు, వేశ్యావృత్తి, అశ్లీలత, స్వలింగ సంపర్కం, ఉగ్రవాదం, దాడులు, బాంబ్లాస్ ఎందుకు రావు? కోరుకున్నారు కదా. ఈయన నువ్వు యేసుని కోరుకునుంటే దేశంలో, ప్రపంచంలో శాంతి ఉండేది, సమాధానం ఉండేది, నీతి ఉండేది, పరిశుద్ధత ఉండేది, పరస్పర ప్రేమ ఉండేది. మీతో జరుగుతున్నారు. దీనివల్ల అర్థమైందని తెలుసా? ఏ దేశము, ఏ రాజ్యము, ఏ జిల్లా, ఏ గ్రామము, ఏ పట్టణము, ఏ ఇండివిజువల్ వ్యక్తి నాకు యేసు వద్దు అంటున్నారో వాళ్ళు తమ జీవితాల్లోకి తమకు తెలియకుండానే బరబాని శక్తిని విడుదల చేసుకున్నారండి. సావరా మరి? ఈ ఉగ్రవాదం, వ్యభిచారము, చిన్న పిల్లలని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోయి అతి దారుణంగా, దుర్మార్గంగా చేయి చంపుతా ఉంటే సరదాగా ఉందా? కోరుకున్నారుగా. ఇంత జరుగుతుంటే జనం ప్రశ్నించే ప్రశ్న ఏంటో తెలుసా? భగవంతుడా ఎక్కడున్నావయ్యా, నువ్వు పట్టించుకోవేంటి, ఇంత ఘోరం జరుగుతుంటే అసలు ఉన్నావంటావా అని దేవుడు నిందిస్తున్నారు. మీకు విషయం తెలుసా? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 30:19. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదము, శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఒక్కసారి రాత్రి చెప్పాను, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఈ రెండు కలయిక ఏ బైబిల్. నీకు పాజిటివ్ ఏంటో చెప్తున్నాడు, నెగిటివ్ ఏంటో కూడా చెప్తున్నాడు. ఏదైనా తోటలో కూడా అంతే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అన్నాడు. బైబిల్ దేవుని ప్రేమ గురించి కూడా చెప్తుంది, ఉగ్రత గురించి చెప్తుంది. ఒక్క ఏకపక్షంగా ఎప్పుడు చెప్పలా బైబిల్ అండి. ఇక్కడ కూడా దేవుడు అది అంటాడు, జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశము సాక్షిగా. అంటే ఏంటన్నట్టు అంటారు? అర్థం చేసుకోండి. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడికి దెయ్యానికి తేడా ఏంటంటే, దెయ్యం బలవంతంగా పాపం చేస్తుంది, దేవుడు బలవంతం చేయడు, నీకు అవకాశం ఇస్తాడు అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. సాడిస్ట్ కాదు దేవుడు, సైకో కాదు దేవుడు. He gives you a chance and opportunity to choose what is right and wrong, to choose between what is right and wrong. మంచిని చెడుని పెట్టి
ఆ కింద అంటాడు జీవమును కోరుకుని చెవులు కూడా చెప్పాడు. మనకి ఏమి తెలియకో ఇట్లా ఏం తెలియదు ప్రభు అని అంటారేమో అని ఇంటి కూడా ఇచ్చాడు. జీవమును కోరుకుని, మీరు జీవాన్ని కోరుకుంటే బాగుపడతారు, ఆశీర్వాదం కోరుకుంటే బాగుపడతారు. మరణమును శాపాన్ని కోరుకుంటే సస్తారు, దౌర్భాగ్యమైన అతి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. మీరు కావాలని శాపాన్ని తెచ్చుకుంటే శాపితులై శాపగ్రస్తులై జీవితం అంతా దరిద్రం పట్టుకొని నాశనం అయిపోతుంటే, ఓరి భగవంతుడా నా జీవితం ఎందుకు ఇలా చేసావయ్యా అని నువ్వు నన్ను నిర్ణయించకుండా భూమి ఆకాశాన్ని సాక్ష్యంగా పెట్టానన్నాడు. దేవుడు అని పిచ్చాడు అనుకుంటున్నారా? చెప్పండి జనాలకి. దేవుడు బాధ్యత వహించడు. ఈ తుఫాన్లకి, సునామీలకి, ఈ ప్రళయాలకి, ఈ మానభంగాలకి, కిడ్నాపులకి, ఈ ఉగ్రవాద దాడులకి God is not responsible, brother sister. సునామీ వస్తే, భూకంపాలు వస్తే మైక్ పట్టుకుని ఇంటర్వ్యూ తీస్తుంటారు మీడియా వాళ్ళు. మత నాయకుల్ని, రిలీజియస్ లీడర్స్ని, మీ దేవుడేమంటాడు ఇంత పెద్ద సునామీ వచ్చింది 2004లో అడుగుతున్నారు, మీరేమంటారు ఇంత పెద్ద సునామీ వచ్చింది, మరి మీ దేవుడు వల్ల గ్యాస్ వేసుకుని కూర్చున్నారా, మరి కాపాడారా, ఆ మత కామన్ సెన్స్ ఉందా లేదా, దేవుడికి దేవుడు ఎందుకుంటాడు కాపాడారు కాదా అని అడిగేది. ఒక్కొక్కరు ఎందుకు ఆన్సర్ ఇచ్చారు. మన కారణం ఏంటంటే ఒక సేవకుని అడిగారు, ఆయన పేరు చెప్పాలి, నేషనల్ టీవీ చూస్తుంది. ఓకే, 2004లో సునామీ వస్తే 2,50,000 మంది చచ్చిపోయారు. ఓకే, భయంకర భూకంప సునామీలో అందరినీ క్వశ్చన్ అసలు సైంటిస్ట్ని అడిగారు, పలానా మత నాయకుని అడిగారు, ఈ మతాన్ని అడిగారు, అన్నిటిని అడిగారు. వాళ్ళు ఏవో రిజల్ట్స్ చెప్పారు. ఇప్పుడు ఏమండి మన క్రైస్తవ ఛానల్స్ పెట్టి అక్కడ మనం వ్యాఖ్య అరగంట సేపు దేవుడు ఏం చెప్తున్నారంటే అని చెప్పేలా ఎవరైనా అక్కడ అది ఎన్న అయినపోయినా సరే వార్తల్లో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది, నేషనల్ దేశం అంతా చూస్తుంది, అక్కడ ఏం ఆన్సర్ వస్తుంది అనేది. అది అక్యురేట్ టైమింగ్ నువ్వు సువార్త చేయడానికి. ఆ సేవకుని అడిగి పెద్ద దైవజనుడు ఆయన మీరు చెప్పాలి. What do you think, Pastor? What your God says about this heavy, massive disaster? అని అంటే ఆయన అంటాడు, I'm sorry, I too don't know the answer to this question, but I believe God will say the people. ఏమన్నాడు? I'm sorry, I don't know answer for this question అంట. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు నా దగ్గర కూడా లేదు, అయినా దేవుడు కాపాడాలి, కాపాడుతాడు ప్రజల్ని కనికరించే జీవులు. బైబిల్ చదివితే కదా, బైబిల్ బాగా చదివితే సునామీ ఎందుకు వస్తుంది, తుఫాన్ ఎందుకు వస్తుంది, భూకంపం ఎందుకు వస్తుంది, ఏమంటే ప్రపంచంలో ఎవరి దగ్గర జవాబు లేకపోయినా క్రైస్తవుడి దగ్గర జవాబు ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు తెలియకుండా ఏది దాచిపెట్టలేదు. ఎందుకు వస్తుంది సునామీ? ఇరిమియా గ్రంథం 5వ అధ్యాయం 22 నుంచి చదవండి ఒకసారి. జెరమయా చాప్టర్ 5 verse 21 నుంచి చదవండి, 21 నుంచి చదవండి. సముద్రము దాటలేకుండానట్లు, సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను, దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబలలేకయు, అది 21 చదువుతున్నారు. 21 కన్నులుండియు చూడకయు, వినండి, కన్నులుండి చూడలేకయు, చెవులుండియు వినకయు, చెవులుండియో వినకయు నున్న వివేకము లేని మూడులారా, వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. అంటే మీరు కాదు, మంచోడు కానీ దేవుడు చెప్తున్నాడు, వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను, దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబలలేకయు, అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను, ఎంత ఘోషించినను, దాని దాటలేకయు, దాన్ని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా, దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకే మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వణకరా. How dare you not tremble before my presence? పిచ్చోళ్ళకి అంటున్నారా మీరంతా నన్ను అంటున్నాడు దేవుడు. ఎవరిని అనుకుంటున్నావు? నువ్వేసే శబ్దాలకి తక్కువ పడమని అనుకుంటున్నావా? నువ్వేసే ముందులేసే బంగారానికి అలాంటి పడమని అనుకుంటున్నావా? What do you
సముద్రము దాటలేకుండా, సముద్రము, నీళ్లు, నదులు మీ పట్టణంలోకి, మీ ఊర్లలోకి గండిపడి పొంగకుండడానికి మీరు కాంక్రీట్ కట్టి ఆపేవాళ్ళైతే, నేను ఇసుకని పెట్టి ఆపినోడిని. మీకు ఆ మాత్రం తెలియదు. దేని పెట్టి ఆపాడు? హల్లెలూయా. మనం దేంతో ఆపుతాం? కాంక్రీట్. మీకు విషయం తెలుసా? మన ఇల్లు కట్టుకోవడానికి నదుల్లోని ఇసుకే వాడతాం, సముద్రం ఇసుక వాడడం. ఎందుకు? సముద్రం ఇసుకలో ఉప్పు ఉంటుంది, సాల్ట్. దానివల్ల సిమెంట్ అతకదు. దేవుడు బాగా తెలివైనది. సముద్రం ఇసుక కనుక మన బిల్డింగ్ కట్టడానికి పనికొస్తే ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా తెలుసు కదా, అది ఎప్పుడో తినేసేటోళ్ళు, ఎప్పుడో మునిగేటోళ్ళు మనం. అందుకే దేవుడు దాన్ని పనికి రాకుండా జాగ్రత్తగా దేనికి పనికిరాదు. ఇంజనీరింగ్ స్కిల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, సముద్రాన్ని ఆపుతుంది ఇసుక కాదు, ఇసుక పెట్టేదంటే. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రాన్ని దేన్ని ఆపుతుందో యోబు గ్రంథం 38:10 చదవండి ఒకసారి. Book of Job chapter 38 verse 10. 38:10 యోబు అని. దానికి సరిహద్దు నియమించి, దానికి అంటే సముద్రానికి సరిహద్దు నియమించి, దానికి అడ్డగడియలను తలుపులను మీ పెట్టించినప్పుడు, కంటికి కనపడని అడ్డగడియలు తలుపులు పెట్టించినప్పుడు, నీవు ఇంతవరకే గాని, ఏ సముద్రమా నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని, మరి దగ్గరికి రాకూడదని, ఇక్కడ నీ తరంగముల పొంగు, ఇక్కడ నీ తరంగముల పొంగు అనకూడదని నేను చెప్పినప్పుడు యోబు, నువ్వు పుట్టేవంటావా? ఉన్నావా నువ్వు అసలు? నీకు ఎంత ఏది ఉంటుందో ఒకసారి చెప్పు అంటే, సారీ ప్రభా నేను పుట్టనే లేదు. మరి ఇంత ఎక్కువ మాట్లాడతావు, శోకం చెప్పగలరు సార్. ఇక్కడ హల్లెలూయా. నీ సైన్స్కి అందరి సముద్రపు రహస్యాలు ఇంకా ఉన్నాయి, నా రహస్యం గురించి మాట్లాడుతున్నావా? నీకు ఇదే అర్థం కాలేదు. ఇంకా పాయింట్ ఏంటంటే, సముద్రము పొంగకుండా, దేశములకు రాకుండా సరిహద్దుగా ఇసుకను పెట్టినా సముద్రాన్ని ఆపుతుంది దేవుని నోటి మాట. ఇక్కడ నీ తరంగముల పొంగు అనగాలే. ఓకే అన్నాడు. సముద్రం అంటది ఇసుక చూస్తే, చౌవా నీకు ఇంజనీరింగ్ తెలియదు నాయన, మన ఇంజనీర్స్ ఒకరు అడిగిన ఆయన, ఇసుకలో కొంత ఇన్స్ట్రుమెంట్ కలపాలని తెలియదు. మాత్రం కొంచెం కాంక్రీట్ కలిపి కొంచెం రాడ్లు ఐరన్ ఫిట్ చేసి ఒక కాంక్రీట్ బాగుంటుంది కదా అంటే ప్రభు అంటాడు, నేనేం కట్ట ఇసుకే పెడతా. క్యా బోల్తా? మేమేం బోల్తా? ఇక్కడే ఉంటా. స్వప్నం కూడా ఒకసారి, నేను ఇసుక పెట్టి ఆపట్ల, నువ్వు ఆగాలని చెప్తున్నా, ఆగాలంతే. అలాగే ఎస్ బాస్ మీరేం చెప్తారు? సముద్రాన్ని నోటి మాటతో అణిచి ఆపి ఉంచితే దేవుడు అంటే లెక్కలేదండి. నీ శబ్దాలకి, నీ బంగారాలకి మురిసిపోయి లంచంచగా నోరు మూసేస్తారు చూసారా, ఆ టైప్ అనుకుంటున్నారేమో జనాలు దేవుడిని. అదే అంటున్నాడు. నా సంగతి తెలియనట్టుంది, దేశాన్ని బాబాలు జ్యోతిష్కులు కాపాడతారేమో చూసుకో. ఏ సముద్రమా ఒకటి ముందుకెళ్ళా, ఒకళ్ళు ముందు. ఓ అది షూర్ ప్రభు, నేను చెప్తున్నాను కదా ముందుకి రైట్. ఓ వచ్చరికి దేవుడు ఎక్కడా? దేవుడు ఉన్నాడు అంటారా? ఏడి చుక్కలు కనిపించారు జనానికి. తిరిగి హుద్హుద్ ఫైలింగ్, గాలినే ఢీ కొట్టలేకపోతుంది మానవ జ్ఞానం. సముద్రాన్ని ఎదుర్కోలేకపోతుంది మానవ జ్ఞానం. మానవుడే మేధావి సైంటిస్టులు, we are something, we are educated, we are literated people, you know there's a scientific modern age లో దేవుడు భక్తి, what nonsense, why are you so superstitious? ఎందుకంటే మూఢనమ్మకాలు, ప్రార్థన, భక్తి, what do you mean? This scientific age అంటే కంప్యూటర్ యుగంలో కూడా మీరు భక్తి అంటే what is it? కంప్యూటర్ పెట్టు సముద్రం దగ్గర లైన్గా పెట్టు, రోబోట్లు పెట్టు, దమ్ముంటే అంటున్నాడు యేసయ్య. యెషయా గ్రంథం 47 అధ్యాయం 13 వచనం. యెషయా 47:13. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి
ప్రభుత్వ దేవుడు అంటున్నాడు, నీ విస్తారమైన ఎన్నో ప్లాన్లు వేసుకొని, ఎన్నో ప్లాన్స్ చేసి, ఎన్నో ఆలోచనలు చేసి, ఎన్నో యోచనలు చేసి, ఎన్నో పథకాలు చేసి అలసిపోయారా బాబు? జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు, జ్యోతిష్కులను నక్షత్ర సూచకులను, మాసచర్య చెప్పువారు నిలువబడి, వారఫలాలు మాసఫలాలు చెప్పువారు నిలబడి, నీ మీదికి వచ్చినవి రాకుండా నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను ఆపగలరేమో. కమాన్, ఛాలెంజ్ అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ జ్యోతిష్కుడు అని చెప్పాడా? తిథిలి రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకంటే వీడియో వాళ్ళు నయ్యం, 2 రోజుల ముందు చెప్పారు తిథిలి వస్తుంది, జాగ్రత్త. జ్యోతిష శాస్త్రం కంటే మన మీడియా వల్ల, మన వాతావరణ కేంద్రం బెటరేగా. మన దేవుడు ఎప్పుడో చెప్పాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, మరియు సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన. గమనించండి, యేసు ప్రభు రాకడ సూచన గురించి చెబుతూ సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచన కనపడతాయి, మరియు సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయును కలుగును. ఒక్కసారి ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు చెప్పలేదని చెప్పండి. సార్, మీడియా చూస్తుంది, నేషనల్ మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఈ సదరు సేవకుడు ఎందుకు సునామీ వచ్చిందో చెప్పలేకపోతున్నాడు, ఎందుకు భూకంపం వస్తుందో చెప్పలేకపోతున్నాడు, ఎందుకు తుఫాను వస్తుందో చెప్పలేకపోతున్నాడు. ప్రాబ్లం అంతా ఒకటే. ఈ కడుపు నొప్పి, ఇక్కడ ఎవరో 2-4 కడుపు నొప్పితో బాధపడుతున్నారు, ఇది గెలవడం. అర్థమైందా? పర్సనల్ ఖాళీగా ఉంటే నిండిపోవడం. ఏమండి, మన దేవుణ్ణి చాలా చీప్గా చూపించాం జనాలకి. జిమ్మిక్కులు చేసే గారెడి వాళ్ళలాగా చూపించాం. అంటే ఈ దేవుడు స్వస్థపరచడం కాదు, పేరు పెట్టి తెలవడానికి కూడా కాదు. బట్ మినిస్ట్రీ, దిస్ ఇస్ నాట్ ద అల్టిమేట్ మినిస్ట్రీ. మన పరిచర్య యొక్క, సేవ యొక్క టార్గెట్ ఇది కాదు కదా. ప్రజలు జేబులు నింపి పంపడం కాదు కదా. టార్గెట్ ఇది కాదండి. 6 మంది అక్కర్లేని 99 మంది నీతిమంతుల సాక్ష్యాలు. ఏది? నా కిడ్నీ బాగు చేసిన ఒకడు, నాకు సంతానం కలిగిందని ఒకడు, నాకు ఉద్యోగం దొరికిందని ఒకడు, నా అప్పులు తీరాయని ఒకడు, నాకు ఇల్లు దొరికిందని. ఇటువంటి 99 సాక్ష్యాల కంటే యేసుప్రభువు రక్షణ పొందిన ఒక్క సాక్ష్యం విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుందంటండి దేవుడికి. ఎక్కడుంది సేవ? కోట్లు ఖర్చు పెట్టేస్తాం సభల కొరకు. ఏది? రాత్రి చెప్పే కదా, మన సభలకు వచ్చి స్వస్థత పొంది పాపం పోవడానికి మాత్రం పుష్కరాలు వెళ్ళి మునుగుతున్నారు సదరు జనాలు. దాని అర్థం ఏంటి? యేసు స్వస్థపరుస్తాడు అనేది హైలైట్ అయింది కావాలి, కానీ పాపము నుండి కూడా రక్షించగలడు అని తేల్చి చెప్పడంలో విఫలం చెందాము మనము అని అర్థం. అందుకే పుష్కరాలు మునిగి పాపాలు పోయినాయి అంటాన్ని ఫీల్ అవుతున్నారు. చాలా వెంట్రుక వాసన సైతాను మనల్ని దారి తప్పించాడు. జనానికి అర్థం కావట్లా. కోట్లు నీళ్ళ పాలు చేశారు. చెప్పండి ప్రేమ గురించి, చేద్దాం స్వస్థతలు, చెప్దాం ప్రవచనాలు, తప్పేం లేదు. కానీ అవి సేవ కాదు. ఆత్మల రక్షణ సేవ. ప్రజలు మారాలి, పడిపోతున్న క్రైస్తవులు లేవాలి. వైరాగ్యంతో, ఆసక్తితో, మంటతో వాళ్ళని రేపడమే పరిచర్య కదా. స్తోత్రం చెప్పినట్టు సార్. యాకోబు 5:19 చదవండి సార్. యాకోబు 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు, జాగ్రత్తగా వినాలి. మీలో ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, ఏంటిది? మరి ఒక్కడు వానిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి, మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఇదండి పరిచర్య. ఆత్మల రక్షణ అంటే ఇది. శరీరాన్ని స్వస్థపరిచి ఇంటికి పంపడం కాదు.
శరీరం కృషించిన పర్వాలేదు, ఆత్మ రక్షించబడాలన్నా అని చెప్పగలిగిన వాడు చెప్పగలగడమే ఆత్మల రక్షణ. వి డీల్ నాట్ విత్ ద బాడీస్, వి డీల్ విత్ ద స్పిరిట్స్. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చెప్పినప్పుడు నిబంధన మందసంతో మొదలు పెడతాడు. నిబంధన మందసాన్ని మొదలు కట్టినప్పుడు కూడా మందసాన్ని ముందు పెట్టి దాని తర్వాత గుడారం కట్టి అలా బయటకు వస్తారండి. అంటే ముందు లోపల కట్టబడాలి అని అర్థం. లోపల నుంచి బయటికి రావాలి ఆత్మీయత. బయట బాగా లోపలికి వెళ్ళడం కాదు. ఇల్లు శుభ్రం చేసి ఆడవాడు లోపల నుంచి బయటకు దొరుకుతారా, బయట లోపల చూసుకుని వస్తారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ద్వారం తెరవబడి ఉంది, ఇది సువార్త. ద్వారం మూయబడుతుంది, ఇది దుర్వార్త. ఇది కూడా వినాలి, దుర్వార్త కూడా వినాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమనుకోకండి, నా బాడీ లాంగ్వేజ్ నా స్టైల్ ఇదే. ఏదో స్తంభంలో నిలబడి స్టైల్గా చెప్పడం నాకు రాదు. దేవుడు ఏమంటున్నారంటే నా టైపులు రాదు నాకు. స్పష్టంగా చక్కగా తెలుగులో, ఒరిస్సాలతో ఒరియాలో, ఏమంటే అక్కడ బయటకు వెళ్తే హిందీలో, దేవుని బట్టి 4 భాషలో చెప్తా, ఇలాగే చెప్తా. స్తోత్రం చెప్పగలిగి ఒకసారి అడిగి హల్లెలూయా. అర్థమే భాష శైలిలో చెప్తా. కొంచెం అటు ఇటు అయిపోయినా, కొంచెం తెలంగాణ మిక్స్ అయిపోయినా ఏం ఫీల్ అవుతండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా, మా నాన్నగారిది భీమవరం. అర్థమైందా? దేవుడి సేవ పంపిస్తే ఒడిశాకి వెళ్ళాము. అక్కడ 2 సంఘాలు ఉన్నాయి, సేవకులు 2 ఉన్నారు. కానీ నా పరిచర్య దేశమంతా తిరిగి, ప్రస్తుతానికి దేశమంతా తిరిగి సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరిచి, సంఘం బయట ఉన్న ప్రజలకి రాబోతున్న తీర్పుల గురించి హెచ్చరిక చేసే 2-fold మినిస్ట్రీ దేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. ఓకే, సువార్త కూడా కావాలి. ఒకసారి దేవుని ప్రేమ గురించి, దేవుని కృప గురించి, క్షమాపణ గురించి ప్రకటించే వాళ్ళని సువార్తికులు అంటారు. దేవుని ఉగ్రత గురించి, తీర్పుల గురించి, శిక్ష గురించి హెచ్చరిక చేసే వాళ్ళని ప్రవక్తలు అంటారు. ప్రవక్తలు అంటే ప్రవచనాలు చెప్పి పిలిచేవాడు కాదు. పాయింట్ టు బి నోటెడ్. ప్రవక్తలు అంటే దేవుని పక్షంగా నిలబడి హెచ్చరిక చేసేవారు. ఇదిగో ఇశ్రాయేలు, ఉత్తర దిక్కు నుండి ప్రమాదం, తూర్పు నుండి ప్రమాదం వచ్చుచున్నది, మారిన ఎడల సరి. ఇదే యెహోవా వాక్కు. హెచ్చరిక ప్రవక్తల పరిచర్య. దేవుడు ఆ పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి కొంచెం ఇలాగే చెప్తాను. కొంచెం కఠినంగా ఉన్నా మీరు ఫీల్ అవ్వకండి. అవును, మొదటి 13 అంటున్నాడు, మిమ్మల్ని పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే కొంచెం కఠినంగా మాట్లాడాను, ఏమనుకోకండి అన్నాడు. సోకం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పాయింట్ ఏంటంటే, పరలోక ద్వారం తెరబడి ఉంది, ఇది సువార్త. తెరబడిన ద్వారం దగ్గర యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఓకే, యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. కొంచెం లైట్స్ ఆఫ్ చేయండి. యేసుక్రీస్తు నిలబడి ఘోర శబ్దంతో తన సంఘాన్ని పిలవబోతున్నాడు. నా జనమా ఇక్కడికి ఎక్కిరమ్ము అని. స్తోత్రం చెప్పండి ఒకసారి. రేపు రాత్రికి చెప్తాను ఆ ఎత్తబడే వాళ్ళు ఎవరు, ఎవరిని పిలిచాడో రేపు రాత్రికి చెప్తాను. మీరు తొందరగా వస్తే నాకు తొందరగా ఇస్తే. ఓకే, యేసుక్రీస్తు పరలోకపు ద్వారం దగ్గర నిలబడి తన సంఘాన్ని ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలిచినప్పుడు సంఘము అమాంతంగా పరలోకానికి ఎత్తబడుతుంది. ఓకే, ఇది జరగబోతున్న అతి సమీప భవిష్యత్తు. సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాత నిన్న రాత్రి చదువుకున్నాం మత్తయి సువార్త 25:10 ద్వారము వేయబడును, తలుపులు వేసేస్తాడు. యేసయ్య తలుపులు వేసేస్తాడు. యేసయ్య తలుపులు వేసేస్తాడు. కాపీ చేయలేదు. ఓకే, పరలోకపు తలుపులు వేసేగానే ప్రకటన గ్రంథం 9:2 శనివారం రాత్రి, ఇప్పుడు చదవక్కర్లేదు, పాతాళం తెరుచుకుంటుంది లోకం కొరకు, నరకము దడేలు తెరుచుకుంటుంది. ఏదో శ్రమల కాలం అని, మహాశ్రమల కాలం అని రెండింటిగా విభజించారు మన బైబిల్ పండితులు, స్కాలర్స్. అంత లేదు, ఒకటే మాట,
మహాశ్రమలని ఎందుకు డిఫరెన్స్? శ్రమలు మహాశ్రమలు అనే మాట నేను అన్నాను ఎందుకంటే అక్కడ గ్రీకులో ఉపయోగించిన వర్డ్ ఏంటో తెలుసా? టార్మెంట్కి బసానిస్మాస్. నరకములో ధనవంతుడు తో అబ్రహాం అంటాడు, నీవు ఈ నరకములో యాతన పడుచున్న పాతాళంలో యాతన పడుచున్నావు. అప్పుడు పాతాళంలో బాధపడుచు అని ఉంది. ఈ యాతన అనే వర్డ్కి గ్రీక్లో ఉపయోగించాడు బసానిస్మాస్, అంటే నరకంలో పెట్టే ఈ చిత్రవధ నరక యాతన అంట. అదే మాట మనకి శ్రమల కాలం గురించి కూడా అదే ఉపయోగిస్తారు. 14, 10, 11 ప్రకటన గ్రంథంలో వారి బాధ సంబంధమైన పొగ పైకి లేచిందని రాస్తారు. అక్కడ కూడా బసానిస్మాస్ అనే వర్డ్ యూజ్ చేశాడు, అంటే నరక యాతన అని అర్థం. ఇప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? సంఘం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నరకం తెరుచుకుంటే నరకం ఉన్న శక్తులన్నీ భూమి మీదకి వచ్చేస్తే మనుషులు బతుకుండగా నరకం చూస్తారని అర్థం. ఆ టైంలో సంఘం ఉందనుకోండి, నరకంలో ఉన్నట్టే కదా. మరి నరకంలో సంఘం అంటే మరి రక్షణ అంటే ఏంటి? పాయింట్ బి నోటెడ్. కాబట్టి ఖచ్చితంగా శ్రమంలో సంఘం ఉండదని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి అప్రస్తుతం కాబట్టి మేము కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. సో చెప్పినట్టు ఒకసారి అడిగా హల్లెలూయా. సంఘం వెళ్ళిపోతుంది, నరకం తెచ్చుకుంటుంది, దెయ్యాలు శాసిస్తాయి భూమి మీద, నరక యాతన పెడతాయి ప్రజల్ని. ప్రజలు వెలికి ఆ దేవుడి బతి మారుకుంటే దేవుడి నుంచి జవాబు రాదు, క్షమాపణ రాదు, కనికరం రాదు, రక్షణ రాదు. ఎందుకంటే తలుపులు వేసేసాడు. తలుపులు తెరబడి ఉన్నంత వరకే నోవహుతో దేవుడు అన్నాడు, నోవహు లోపలికి వెళ్ళు, తలుపు అనగానే అగాధ జలముల తూములు విప్పబడేది. యూనో సంథింగ్, జలము అనే మాట పక్కన పెడితే అగాధముల తలుపులు తెరబడేను అని నోట్ చేసుకోవాలి మీరు అక్కడ. అప్పుడు కూడా నరకం తెరుచుకుందండి, అప్పుడు కూడా నరకం తెరుచుకుంది. నరక యాతన పడ్డారు మనుషులు బతుకుండగా. వాళ్ళు చంపింది కేవలము జలం, నీళ్లు మాత్రమే కాదు. ఓడ తలుపులు మూయడం, ఈ తలుపులు తెరుచుకోవడం. భవిష్యత్తు అంతే. పరలోకపు తలుపులు మూయబడ్డం, నరకం తెరుచుకోవడం. నరక యాతన ఇది భవిష్యత్తు. సంపాదించండి, బంగారం సంపాదించుకోండి. ఏంటంటే ల్యాండ్లు, స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ దొరికిపోతాయి అనుకుంటున్నారా మీరు? భవిష్యత్తు మన డబ్బులతో బ్యాంక్ వాళ్ళు బతికి మనకు అది బాబు చూపించలేదా? మన డబ్బులు మనం డ్రా చేసుకోవడానికి ₹1 భరించాల్సి వచ్చిందే. మరి అంతే. మరి బాహుబలి సినిమా చూడడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు మరి దేశం అంతా కలిసి. టమాటా 80-60 అయిపోయింది, పెట్రోల్ 80 అయిపోయింది, గ్యాస్ 800 అయిపోయింది అని ఏడుతున్నారు ఇక్కడ. మరి సినిమా చూడడానికి 1000 కోట్లు దేశం అంతా కలిసి ఒక సినిమా, ఒక దిక్కుమాల సినిమాకి 1000 కోట్లు ఖర్చు పెడితే పేద దేశం ఇది, నిరుద్యోగము, రైతుల ఆత్మహత్య అని చెప్పడానికి మీరు సిగ్గుపడాలండి. ఒక డ్రామా చూడడానికి అంత ఖర్చు పెట్టేసుకున్నారు ఇక్కడ. 200 టికెట్ ₹1000 2000 కొనేసి దేశం అంతా. బాగుపడరండి, మీకు నిజం చెప్తున్నా. బాగుపడాలంటే ఒకటే ఆప్షన్, నువ్వు రక్షణ యేసుక్రీస్తుని నమ్ముకొని నువ్వు రక్షణ పొంది ఎత్తబడే సంఘములో, పాయింట్ టు బి నోటెడ్, ఎత్తబడే సంఘంలో నువ్వు చేర్చబడితే రాబోయే నాశనములు తప్పించుకొని ఎత్తబడతావు. ఏ సంఘం పడితే ఆ సంఘంలో చేర్చి వెళ్తావు. నేను అంటలా, కొన్ని జెన్యున్ ఉన్నాయి, కొన్ని డూప్లికేట్ ఉన్నాయి. గుర్తుపట్టండి. శ్లోకం చెప్పకండి ఒకసారి. ఈ డూప్లికేట్ జెన్యున్ ఏంటో నేను చెప్తాను. మీకు శ్లోకం చెప్పకండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఈ నరకం నుంచి కాపాడేది యేసయ్యే. సంఘం ఎలా ఎత్తబడుతుందో ఏమండి? ప్రపంచానికి రాబోతున్న 3 విపత్తులు. ఎన్ని విపత్తులు అండి? సంఘం ఎత్తబడిన తర్వాత 3 విధాలుగా 3 వైపుల నుండి ప్రళయము, ప్రమాదం పొంచి ఉంది. ఒకటి, ప్రకృతి శక్తులు కదిలించబడతాయి, ప్రళయాలు సంభవిస్తాయి. ఒకటి. దాన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే మనం కాపాడేది సూర్యుడు కాదు, మనం కాపాడేది చంద్రుడు కాదు, మనం కాపాడేది జాతకాలు చూపించి రాశి ఫలాలు చూపించే నక్షత్రాలు కావు, నెత్తి మీద పడతాయి యాస్ట్రాయిడ్ లాగా. మనం కాపాడేది ఈ వర్షం కాదు, ఈ ప్రకృతి కాదు, ఈ భూదేవి కాదు. భూకంపాలు వచ్చి నాశనం చేస్తే కానీ దానికి అర్థం కాదు కాపాడేది కాపాడమని.
ఈ ప్రకృతి ప్రళయాలు వస్తాయి, ఇప్పుడు దానికి వస్తున్నాయి. రెండోది, నరకము తీర్చుకుంటే దెయ్యాలన్నీ భూమి మీదకి వస్తాయి. ఇది రెండో విపత్తు. మూడో విపత్తు ఏమిటి అనగా, పరలోకం నుండి దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. అవసరం మనకి మూడు. ఇది మాత్రం భవిష్యత్తే, చాలా దగ్గర భవిష్యత్తు. ఎక్కడ మొదలవుద్దంటే, జనానికి చెప్తున్నా, దేవుని సంఘం నీ కళ్ళెదుట ఉన్నంతసేపే, ఈ మీటింగ్లు జరుగుతున్నట్టుగా నీ చెవులు వినబడుతున్నంతసేపే, ఎప్పుడైతే ఇవి కనబడవో, ఎప్పుడైతే ఈ సంఘాలు కనబడవో, ఎప్పుడైతే సేవకులు కనబడరో, అయిపోయో దేశమా ప్రపంచమా. నోట్ దిస్, ఎప్పుడైతే నీకు సమాధులు ఖాళీగా కనిపిస్తాయి, క్రైస్తవ సమాధులు, అప్పుడు అర్థం చేసేసుకో, దగ్గరికి వచ్చేసింది నూకలు చెల్లిపోయాయి నీకు అని. లేకపోతే క్రైస్తవులకు అర్థం కావట్లా, అన్ని జనులకి, మేధావులకి, సైంటిస్టులకి అర్థమైపోయింది భూమి ఎక్కువ రోజులు ఉండదని. అందుకే చంద్రగ్రహణం, చంద్రుడి మీద పరిశోధనలు, అంగారక గ్రహం మీద, మార్స్ ప్లానెట్ మీద పరిశోధనలు, భూమి లాంటిదే ఇంకొక భూమి లాంటిదే ఇంకొక భూమి ఉందని పరిశోధించి అక్కడికి వెళ్ళడానికి ఎందుకు సన్నాహాలు చేస్తున్నారండి? భూమి ఉందంటే బతకచ్చు కదా? లేదు, భూమి బతకడానికి ఎక్కువ కాలం అనుకూలంగా లేదు. సోర్సెస్ అన్నీ అంతరించిపోతున్నాయి, రిసోర్సెస్ అన్నీ అంతరించిపోతున్నాయి, వనరులన్నీ అయిపోతున్నాయి పిల్లరా. తాగడానికి నీళ్లు లేదు, తినడానికి ఆహారం లేదు. మూడో ప్రపంచ యుద్ధంలో కురిసే పేరే బాంబుల వలన కురిసే యాసిడ్ వర్షాలకి పొలాలన్నీ దరిద్రం పట్టుకుంటాయి. విత్తనం వేరే విత్తనం కూడా పనిచేయవు. నదుల్లో, బావుల్లో అన్నిట్లో ఆ యాసిడ్ వర్షం కురిస్తే విషం తాగుతారా? నీళ్లు లేవు. అందరికి అర్థమైపోయింది, మీకే అర్థం కావట్లేదు. ఇక మీడియా వాళ్ళేమో ఇది చెప్పరు. మీడియా వాళ్ళకు ఎథిక్స్ ఉంటాయి, గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. ప్రజలను భయభ్రాంతులు చేసే విషయాలు చెప్పకుండా రూల్ ఉంది. వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని చెప్పినట్టే చెప్పిస్తారు. ఫోన్ వస్తుంది సర్కార్ నుండి, ఏం చూపిస్తున్నాం అంటే, ఏం లేదు సార్, ఏదో 4 పైసలు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్ యాడ్లు వస్తాయి, దానికోసం లాస్ట్లో మీరు చెప్తున్నాం కదా. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు లాస్ట్లో. మరి చూపించేటోడికి అయితే వాడు వినేటోడు ఇక్కడ చూసి మనం వినడం అర్థం కాదు. ఇదిగో యుగాన్ ఫోన్ చూపిస్తాడు. ఇప్పుడు అప్పుడే కాదు, ఇంకొక 2 ఏళ్ళు ఉన్నాయని అంటున్నాను. వీడిని నమ్మకండి మీరు. అర్థమైందా? ఒకటే మాట చెప్తున్నా, భూమి ఆకాశం గతించిన దేవుని మాటలు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. భూమి ఆకాశం గతించిపోతాయేమో కానీ దేవుడు చెప్పింది ఇంతవరకు నెరవేరింది, నెరవేరుతాను కదా. చూద్దాం సంఘం ఎలాగెళ్తారో. ప్రకృతి ప్రళయాలు కొన్ని చూపించి నేను ముగిస్తా ఈ రాత్రికి. ఓకే, రైట్. La Biblia dice que el Señor mismo descenderá del cielo. సంఘంలో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ భక్తులు అనుకునేరు, అందరూ కాదు. దేవుడు వడబోస్తాడు, ఫిల్టర్ చేస్తాడు. 220 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు భూమి మీద, అందరూ వెళ్ళరు. ఈ చిత్రం మీరు చూస్తున్నారు. ఒక సహోదరి చర్చిలో కూర్చొని లిప్స్టిక్ వేసుకుంటుంది. పిక్చర్ క్లియర్గా లేదు. రైట్. Descenderá del cielo y los muertos en సింపుల్ చూస్తున్నాడు, ఆయనకి వాక్యం మీద మైండ్ లేదు. los que vivimos, los que ఇంకో అక్కేమో పాపం చాలా బిజీగా ఫోన్లో మాట్లాడుతుంది దేవుడితో. అర్థమైందా? దేవుడు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అట్లా. అర్థమైందా? వీళ్ళందరూ చర్చిలో ఉంటారే కానీ దేవుని దగ్గర లేరు. అర్థమైందా? చర్చిలో ఉన్నంత మాత్రం నువ్వు దేవుడి దగ్గర ఉన్నట్టు కాదక్క అన్న. అర్థమైందా? సరే, ఇలా అందరినీ దేవుడు ఫిల్టర్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా ఏరి తీసుకెళ్తాడు, అందరినీ తీసుకెళ్తాడు. ఓకే, రైట్. hemos quedado, seremos arrebatados juntamente con ellos en las nubes y así estaremos siempre con el Señor. La Biblia dice que en un momento, en un abrir y cerrar de ojos, ఏంటి పని అంటే, బాయ్ ఫ్రెండ్ అన్నాడంట, బైబిల్ రాయబడింది గాడ్ ఇస్ లవ్ అట. కొవ్వేం కాదు. ఎంత భయంకరమైన పదాలు ఉపయోగిస్తున్నారు బైబిల్లో దేవుడి గురించి. దేవుడి ప్రేమ ఉన్నాడని చెప్పి లెటర్ రాసి పడగొట్టాడంట ఒక అమ్మాయిని. చెప్పిందా? గాడ్ ఇస్ లవ్, దేవుడి ప్రేమ ఉన్నాడని బైబిల్లోనే ఉంది, అందుకే మన మధ్యలో దేవుడు ఉన్నాడు, ఇది ప్రేమ. బైబిల్ కూడా పట్టుకెళ్ళలేదు, అక్కడే ఉంటారు. అక్కడ సెల్ ఫోన్ పట్టుకొని నీ హెయిర్ స్టైల్ బాగుందని పంపిస్తుంది అటు. అర్థమైందా? నీ షర్ట్ బాగుందని ఇటు పంపిస్తుంది.
నడుస్తుంటున్నాయి. ఇక్కడ వాక్యం చెప్తున్న సేవకుడు కూర్చోడు. మరి El Señor Jesucristo podría venir por los suyos en esta misma semana. El Señor podría venir en este mismo día. El Señor podría venir en este mismo instante. హఠాత్తుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఉండిపోతారు. ఆశ్చర్యపోయాడు. శబ్దం ఇక్కడ అందరికి వినబడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ అందరికి వినబడదు. దేవుడు పిలిచిన వాళ్ళకి వినబడదు. ఎవరు దేవుడు పిలిచినారో వారే వెళ్తారు. సమాధులు తెరబడతాయి. మృతుల్లో నుండి పరిశుద్ధులు మాత్రమే లేస్తారు. తాగుబోతు క్రైస్తవులు, వ్యభిచార క్రైస్తవులు, సినిమా సీరియల్ చుట్టూ తిరిగే క్రైస్తవులు, లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రైస్తవులు, హలో వీళ్ళెవరెవరు? కార్లో ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ భార్యలే ఇద్దరు, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఈ కార్లో ఇద్దరు కాబట్టి దేవుని ప్రజలకి దేవుడు రాగా ఆ స్పర్శ, ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది. ఆయన రాబోతున్నాడేమో అన్న ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఇతనికి ఆ ఫీలింగ్ వచ్చేసింది. వెంటనే ఫోన్ తీసి తన భార్యకి చెప్తున్నాడు, ఇప్పటికైనా ప్రభు నమ్ముకో, ఆత్మీయంగా జీవితాన్ని ప్రయత్నించే, ప్రార్థన చేసుకో. ఈ స్టైళ్ళు, సినిమాలు, ఈ లోకం మనకి ఎందుకులే, ఎంత చెప్పినా వినట్లేదు, నా మాట విను అని చెప్తున్నాడు. పాపం ఆడ పార్క్ వెళ్ళింది పిల్లలు తీసుకుని. ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ రిసీవ్ చేసుకోలేదు. ఈలోగా ప్రభు రాబడి వచ్చేసింది. ప్రభు తన సంఘాన్ని పై పరలోకాలు తీసుకెళ్ళిపోయాడు. ఆ ఫ్రెండ్ ఉండిపోయాడు. ఇతను పిల్లలు వెళ్ళిపోయారు, భార్య ఉండిపోయింది. ఫ్రెండ్ ఉండిపోయాడు, ఫ్రెండ్ పిల్లలు ఉండిపోయాడు, ఫ్రెండ్ భార్య ఉండిపోయింది. అలా ప్రభు సంఘము క్రైస్తవులు అనేక మంది కళ్ళ ఎదుట వెళ్ళిపోతారు. ప్రాజెక్ట్ ప్రభు రాకడ సమయంలో చాలా నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది. అది రోజు ఎవ్రీడే లైఫ్ రోజు నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది. ప్రతి లేచి హోటల్కి వెళ్ళి టీ తాగేవాళ్ళు, పేపర్ చదివేవాళ్ళు ఉంటారు, టిఫిన్ చేసేవాళ్ళు ఉంటారు. బస్ స్టాండ్లో, కాలేజీలో, స్కూల్లో అందరూ బిజీగా వెళ్తారు. చాలా నార్మల్గా ఉన్నట్టుంది, కానీ చాలా ఎక్స్ట్రాడినరీ సంథింగ్ ఏదో అసాధారణం మీరు సంభవిస్తారు. ఆ రోజు ఆఫీస్లో ఉంటారు, డ్యూటీలో, ఆఫీసులో, పనుల్లో, వ్యాపారంలో ఉంటారు. హఠాత్తుగా పూర్ణశక్తం పడతారు. ఒక 5 నిమిషాలు ముగిస్తారు. పూర్ణశక్తం చూస్తున్నారు. అయితే చిత్రంలో చూపిస్తుంది, అందరికి నిలబడతారు. పురుషుడు దేవుడు పిలిచిన వాళ్ళకి నిలబడతారు. అందరూ బెదిరిపోయి భయపడి చూస్తుంటే ఒక సహోదరి మాత్రం నవ్వుతూ చూస్తుందంటే రాత్రి గురించి ఆమె విన్నది, సిద్ధపడింది, అప్పగించుకుంది. మిగిలిన వాళ్ళు గోశబ్దం వెళ్ళలేదు, కానీ వాళ్ళ కళ్ళెదుట ప్రజలు మాయమైపోయి చూసి బెదిరిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎలా సంభవిస్తుందంటే మధ్య స్వార్థ 4:31 ప్రకారం దూతలు వచ్చి తన ప్రజలను పోగు చేసుకుని తీసుకెళ్ళారు.
వచ్చారు. దూతలు వచ్చి ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తారో చెప్తారు. ఇప్పుడు మిగిలిపోయిన వాడు అడుస్తారు, ప్రభువా నన్ను కూడా తీసుకెళ్ళి ప్రభువా, నన్ను వదలకు ప్రభువా. ఇప్పుడు పరిగెత్తే లాభమే ఉంది. ఇప్పుడు చేతులు ఎత్తితే లాభమే ఉందండి. అప్పుడు రాకడ సగం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా అంటే లాభం ఉంది. ఇప్పుడు చేతులు ఎత్తితే లాభం ఉంది. ఇప్పుడు దేవుడు కనికరించే అవకాశం ఉంది, కానీ అప్పుడు ఏడ్చిన లాభం లేదు, చేతులు ఎత్తిన లాభం లేదు. ఇప్పుడు తీర్మానం తీసుకోవడం బెటర్. సంఘం పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రకృతి ప్రళయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే ప్రజల బతకాలకు సావాలా అర్థం కాదు వాళ్ళకి. అర్థమైందండి. ఇదొక క్లిప్పింగ్ చూపించి ముగిస్తా, రేపు చూద్దాం. ప్రకృతి అంత అల్లకల్లో అయిపోతుంది. మొదట అగ్ని పర్వతాలు బదలాయి లావా బయటకు వస్తుంది. నీ బంగారం, నీ ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, నీ చదువులు, నీ సర్టిఫికేట్లు, నీ హోదా, పలుకుబడి ఏమి పని చేయవు ఆ రోజున. ఇప్పుడేమో అవే కావాలని ప్రార్థన ఆడుతున్నావు కదా, నీకు అవే ఉంటాయి, పని చేయవు ఆ రోజు. ఎత్తైన ప్రాకారము గల పట్టణము నాశనమగును. చెప్పండి చదివే ఎప్పుడైనా పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఊపిడుతున్నారు ప్రజలంతా. మంచు గడ్డలు కురుస్తాయి. సముద్రం గడ్డ కంటే అంత భయంకరంగా చలి వస్తుంది. ప్రకృతిలో ఏది కూడా ప్రజల్ని వదలండి. అన్ని విశ్వరూపంగా వచ్చి ప్రజల చావుకు నాశనానికి కారణమవుతారు. విద్యుత్ కిరణాలు వస్తాయి. విద్యుత్ కిరణాలు, కరెంటు షాకు, పట్ట పొడవు కరెంటు షాకు. సోలార్ స్టార్మ్స్ అంటారు. గామా రేస్ రిలీజ్ అవుతాయి. ఎండలో ఖాళీ కూడైపోతారు.
ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. గ్రాఫిక్స్ ఎంత దారుణంగా ఉందంటే రియాలిటీ ఎంతకంటే ఎక్కువ దారుణంగానే ఉంటుంది. ఇవి మామూలు సినిమా చూసినట్టు జనాలు సినిమా చూస్తున్నారు, పాప్కార్న్ తినుకుంటా, కూల్ డ్రింక్ తాకుంటా. కానీ ఇది రియాలిటీ అని పాపం ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఖర్చు పెట్టి కొన్ని మూవీస్ ద్వారా చూపిస్తుంటే సరదాగా తెలిసినారు వీళ్ళు. కానీ ఇది ఫ్యూచర్ అని అర్థం కావట్లేదు. చేతిలో నుంచి మనవి చేస్తున్నాను, క్రైస్తవుల లక్ష్యం ఒకటి, ప్రభు రాకడ. మనం వెళ్ళిపోవాలి, మనతో నలుగురిని తీసుకెళ్ళాలి. ఇంతకు మించి వేరే ప్రోగ్రామ్ ఏం లేదు భూమి మీద సంఘం ఉండడానికి. వేరే పని లేదు. ఈ పని మీద తప్ప వేరే పనిలో ఉన్నాను వ్యర్థం. ఉద్యోగం మానేమని చెప్పట్లా, చదువుకోవడం మానేమని చెప్పట్లా. భూమి మీద 4 రోజులు ఉండాలి అంటే తినాలి. కాబట్టి తిండి అడుక్కొని తినలేం కదా, సంపాదించాలి అంటే డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి కనుక చదవాలి. అంతే, అన్ని ఇంటర్నెట్. కానీ ఉన్నాం కొరకు అంటే దేవుడి కోసం ఉన్నాం, ఆయన పని చేయడం కోసం ఉన్నాం. మీరు సుమారు చేయలేకపోతే సేవకున్నాం, సపోర్ట్గా నిలబడండి సేవకులకి. ఇప్పటికీ విదేశీ ఫండ్ మీద ఆధారపడేస్తున్న దౌర్భాగ్యం ఎందుకు దేశానికి నాకు అర్థం కావట్లేదు. అసలు అదే అన్నాను, కానుకలు పట్టండి. కానుకలు పెట్టకుండా ఉండడానికి ఇక్కడ విజయనగరం ఉన్న వాళ్ళందరూ పేదవడం కాదన్నాను నేను. బాగా 50,000 LED టీవీ కొనుక్కునే స్తోమత ఉంది ఒక్కొక్కడికి. సేవకి ఇవ్వాలి ప్రజలు, అలాగ అలవాటు చేయదంటే పాపం అనౌన్స్ చేశారు. నా మాటకే పాపం కదా, ఆయన పట్టకపోదురు. సేవకులు కొన్నిసార్లు కొన్ని మీటింగ్లు కానుకలు పట్టకపోయినా మన బాధ్యత ఏంటంటే వచ్చి చేతులు పెట్టేస్తే అది దీవెన. ఒట్టిగానే ఫ్రీగా దేవుని వాక్యం తీసుకోదు, దానికి కొంచెం ప్రయాసపడాలి, కొంచెం గల్ల చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దీవించిన కాక కళ్ళు మూసుకుని మమ్మల్ని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.